నాయకుడేమో సంఘానికి యాకోబు. ఆ యాకోబు ఎవరని చెప్పుకున్నాము? యేసు వారికి సొంత తమ్ముడు, సహోదరుడు. కనుక ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకోమన్నారు. బహుశా తెల్లారైన తర్వాత చెప్పండి మీ పంచాయతీ అంటే వినాలి కదా. రెండు వైపుల పంచాయతీ విన్నాడు. ఎవరు? పేతురు గారు. విన్న తర్వాత వీళ్ళు ఏమన్నారంటే సున్నతి పొందితేనే రక్షణ. కనుక చెప్పండి, నేను సున్నతి పొందితేనే రక్షణ అనేటువంటి విషయం మేము పరిశీలితే యూదులు చెప్తే, పౌలు బర్నబాలేమో లేదు లేదు కనుక ఇది యేసుప్రభువుని నమ్మితే చాలు. అంటే క్రైస్తవులు అవ్వాలంటే యోధా మతంలోకి వెళ్ళి క్రైస్తవులకు రానవసరము లేదు, డైరెక్ట్గానే క్రైస్తవులోనికి రావచ్చు, యేసుని విశ్వాసం ద్వారా అనేది పౌలు బర్నబాలు చెప్పారు. విన్న తర్వాత పేతురు లేచి అన్నాడు, వీళ్ళు చెప్పిందే కరెక్టు, కనుక దేవుడు అన్ని జనులకు కూడా విశ్వాసములో ఆ హృదయాలను పవిత్రపరుస్తున్నాడు అని చెప్పి చక్కగా చూడండి 15వ అధ్యాయం ఆ మాట చదువుదాము. 15వ అధ్యాయము 11వ వచనం. ఇవన్నీ గత వారం చెప్పినాయే. 15-11. ప్రభువైన యేసు కృప చేత మనం రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా, అలాగే వారు రక్షణ పొందుదురు. కానీ ఇప్పుడు రక్షణ పొందేది కృప ద్వారానా సున్నతి ద్వారానా? సున్నతి ద్వారానా? కృప ద్వారా. కాబట్టి కృప ద్వారా రక్షణ అనేది ఎవరు తేల్చేశారు? పంచాయతీ పేతురుగా చెప్పేసి. కాబట్టి మీరు చెప్పినట్టుగా సున్నతి పొందాల్సిన అవసరము లేదు అని చెప్పేసి పేతురు గారు అది ముగించాడు. ఆ తర్వాత అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. 12వ వచనం. అంతటా సమూహం అంతయు ఓరకుండిరి. అంటే అర్థం ఏంటి? చెప్పిన దానికి వాళ్ళు యాక్సెప్ట్ అయిపోయారు. కనుక ఓకే పెద్ద అని చెప్పాడు కాబట్టి పేతురు గారు ఓకే అని చెప్పేసి అందరూ ఊరుకున్నారు. అంతటితో వాళ్ళు వచ్చిన పంచాయతీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 12వ వచనంలో ఏం జరిగిందంటే అందుకే 6 నుంచి 11 వచనాలు ఏమని చూసాం? పేతురు గారి హెచ్చరిక. కానీ హెచ్చరించాడు, ఇరువైపులా హెచ్చరించాడు. కనుక హెచ్చరించేది కూడా ఏదో కోపముతో సీరియస్గా కాదు, ప్రేమగానే చెప్పాడు. కనుక వాళ్ళు చెప్పాల్సిన విధానంలో ప్రేమగా రెండు వైపులా చెప్పి సమాధానపరిచి అసలు విషయాన్ని తెలియజేసిన తర్వాత అందరూ మౌనమైపోయారంటే ఎవరు తిరుగుబాటు చేయలేదు, కనుక అంగీకరించారు. అంతటితో పేతురు హెచ్చరిక అయిపోయిన తర్వాత ఇప్పుడు పౌలు బర్నబాలకి మంచి అవకాశం దొరికింది. ఎవరితో? పేతురు గారితో. అప్పుడు పౌలు బర్నబాలు ఇంతకు ముందే ఒక మిషనరీ ప్రయాణం చేసి వచ్చారని చెప్పాం. కానీ ఇప్పుడు ఆ మిషనరీ ప్రయాణంలో మొదటి మిషనరీ ప్రయాణంలో జరిగిన సంగతులన్నీ కూడా ఎవరికి వివరిస్తున్నారు? పేతురుకి వివరించారు. చూడండి ఆ మాట 12వ వచనం. అపోస్తలుల కార్యం 15-12. అంతటా ఆ సమూహం అంతా ఓరకుండిరి. బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసే సూచకలను అద్భుతములను వివరించగా ఆలకించాను. కాబట్టి ఎలా దేవుడు సహాయపడ్డాడు ఆ మిషనరీలో, కనుక ఎన్ని సంఘాలు స్థాపించబడ్డాయి, ఎంతమంది విశ్వాసులు నమ్మారో ఆ సంగతులన్నీ కూడా చక్కగా పౌలు బర్నబాలు వాళ్ళ సాక్ష్యాన్ని ఎవరు తెలియజేశారు? పెద్ద సంఘములో తల్లి సంఘం ఉన్నటువంటి పేతురు గారికి తెలియజేశారు. ఆ తర్వాత మనకి 13-21 వచనాల్లో యాకోబు హెచ్చరిక మనం చూస్తాం. కానీ ఇప్పుడు అపోస్తుడు మాట్లాడాడు. ఇప్పుడు సంఘ నాయకుడు యాకోబు గారు కూడా లేచి పేతురు గారు చెప్పిన వాక్యాలు సరిగ్గా లేఖనాలకు సరిపోయి ఉన్నాయి అని చెప్పేసి 15లో ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. కానీ పేతురు గారు చెప్పింది కరెక్టే. కాబట్టి దేవుడు చెప్పాడు దావీదు గుడారం పడిపోతుంది, మరలా నేను దాన్ని కడతాను. కానీ పాత నిబంధనలు దావీదు గుడారం అంటే కొత్త నిబంధనలు ఏమని చెప్పుకున్నాం మనం? దాన్ని దేవుని సంఘం. చెప్పండి, దేవుని అక్కడే పడిపోయిన గుడారం. కొత్త నిబంధన దేవుని సంఘం, నా సంఘం నేను కట్టుదున్నాడు. కాబట్టి పేతురు చెప్పిన వాక్యాలు సరిపోయిన ఉన్నాయి. కానీ సంఘాల్లో ఒక ప్రాబ్లం ఉంది. కనుక యూదులు ఏం చేస్తున్నారంటే యూదులు రక్షించబడటం అన్ని జనులు కష్టపెడుతున్నారు. ఏమనంటే మీరు యోధా మతంలోనికి వచ్చి మీరు క్రైస్తవులోనికి రావాలని కష్టపెడుతున్నారు. కాబట్టి అన్య జనుల్లో వచ్చేటువంటి యూదులను కష్టపెట్టకుండా మనం కష్టపెట్టకూడదని చెప్పేసి మరి అన్ని జనుల నుంచి వచ్చినటువంటి వారికి చాలా ఆచారాలు ఉంటాయి కదా, చాలా పద్ధతులు ఉంటాయి కదా, కనుక వాటి విషయాలు ఏం చేద్దామని చెప్పేసి పేతురు గారు, సంఘ నాయకుడు యాకోబు, మిగతా అపోస్తలులు కనుక సంఘం అంతా కలిసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. కనుక ఏమనంటే 4 విషయాలు ముఖ్యంగా వాళ్ళు ప్రతిపాదించారు. చూడండి, మొదటిది ఏంటంట 20వ వచనంలో విగ్రహ సంబంధమైన అపవిత్రతను మరి చేయకూడదు. రెండవదిగా జారత్వము చేయకూడదు. మూడవదిగా గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు. నాలుగవదిగా రక్తాన్ని విసర్జించాలని చెప్పేసి ఒక పత్రిక రాశారు. కానీ ఇప్పుడు ఈ పత్రిక రాసింది ఎవరు చెప్పండి? ఒక మాటలో చెప్పాలంటే సంఘము అంతా. చెప్పండి, సంఘం అంతా. దాంట్లో పేతురు గారు, యాకోబు గారు, యెరూషలేము సంఘం అంతా కలిసి పెద్ద తల్లి సంఘం కాబట్టి వాళ్ళు ఒక తీర్మానం చేశారు. ఇప్పుడు ఎందుకంటే అప్పటికే సంఘాలు ఏర్పడ్డాయి లేదా? పౌలు గారు మొదటి ప్రయాణం చేశాడు కదా, కనుక అక్కడక్కడ సంఘాలు ఏర్పడ్డాయి.
ఇప్పుడు ఆ సంఘాలన్నిటికీ కూడా ఈ పత్రిక పంపించాలని చెప్పేసి ఆ పత్రిక రాశారు. ఆ పత్రికలో ఈ 4 సంగతులు చేయకూడదు, మిగతా అన్ని తెలియ మీరేమీ కష్టపెట్టకూడదు. కనుక బొట్టుల గురించి, పూల గురించి, గాజుల గురించి ఇలాగ ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ సెకండరీ థింగ్స్. మొట్టమొదటి మారు మనసు పొందేది చాలా ప్రాముఖ్యమైన. దేవుడికి కావాల్సిన హృదయం కానీ పై వేషధారణ కాదు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. కాబట్టి అంటే అవన్నీ ధరించుకోమని పెట్టుకోమని నా బోధ కాదు. కనుక మళ్ళీ అట్లా తప్పుగా తీసుకోవద్దు. కాబట్టి అది అంత పెద్ద పాపమే కాదు, కానీ హృదయం మారేది చాలా ప్రాముఖ్యమైందని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదించారు. అది ఇప్పుడు ఆ లెటర్ రాశారు. కానీ ఆ లెటర్ రాసి వచ్చిన బర్నబా, పౌలు ఉన్నారు. నెక్స్ట్ అంత్యోకంతో కొంతమంది వచ్చారు కదా, వాళ్ళు ఉన్నారు. వీళ్ళే తీసుకొని పోయితే మళ్ళీ అక్కడైనా పంచాయతీ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఏమన్నా మీరే మాట్లాడుకున్నారు అంటారు. కాబట్టి ఇప్పుడు యెరూషలేము నుండి మనము కూడా ఒక 2 ఏళ్ళతో పాటు అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఆ యెరూషలేము సంఘములో ముఖ్యమైన వాళ్ళు ఇద్దరిని తీసుకున్నారు. చెప్పండి ఎవరంటే వాళ్ళు? ఒక ఆయన బర్సబా అనబడిన యోధ, 2 ఆయన శీల. కనుక వీళ్ళంతా ఎవరంట? 22 వచనం అపోస్తలుల 15:22. అప్పుడు సహోదరుల ముఖ్యులైన బర్సబాను, యోధ, శీల తమలు ఏర్పరచుకున్నారు. వీళ్ళు యెరూషలేము సంఘంలో సామాన్యమైన వారు కారు. వీళ్ళిద్దరు కూడా ముఖ్యులంటే అర్థం ఏంటి? ముఖ్యులంటే సంఘానికి ఎంత బాధ్యత వహించేవారు, రెస్పాన్సిబిలిటీ కలిగిన వారు, బాధ్యత కలిగిన వారు, సంఘ ప్రతినిధులు. కనుక సంఘం నుంచి భారము, చింత, వేదన కలిగిన వారు. అలాంటి వారు సంఘంలో ముఖ్యులుగా ఉంటారు, ఒట్టొట్టోళ్ళు కాదు. కానీ ఇప్పుడు అలాంటి ముఖ్యమైనటువంటి వారిని ఇద్దరిని తీసుకుని ఈ లెటర్ వాళ్ళ చేతిలో పెట్టి, మీరు పౌలు బర్నబాతో కలిసి మిగతా సహోదరులు కలిసి ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ఏ దేశం పోవాలి? సిరియా దేశంలోని అంత్యోక సంఘానికి వెళ్ళి ఆ లెటర్ చదివి వినిపించి వాళ్ళందరూ మీరు ఆదరించి రావాలని చెప్పేసి ఈ లెటర్ వాళ్ళ చేతిలో పెట్టి పౌలు బర్నబాలు కలిపి ఇప్పుడు ఎక్కడ పంపిస్తున్నారు? వాళ్ళని యెరూషలేము నుండి అంత్యోక సంఘానికి బయలుదేరుతున్నారు. ఇంతవరకు మనం చదువుకున్నాం. వెళ్ళిన తర్వాత ఇది కూడా అయిపోయినట్టుంది. కనుక ఇది కూడా ముగించాం. లెటర్ ఇచ్చారు. లెటర్ తీసుకున్న తర్వాత ఆ సహోదరులు లెటర్ పట్టుకున్నారు. అయితే ఏమని రాశారంటే ఆ లెటర్లో వీళ్ళు అంత్యోక సంఘం కూడా ఆ లెటర్ తీసుకొచ్చిన తర్వాత మేము కొంతమంది వచ్చారు, మేము వాళ్ళకి అధికారం ఇవ్వలేదు, కానీ వాళ్ళ అధికారం మేము ఇవ్వకపోయినా మీ మనసులను చెరిపారు. కానీ ఈ పౌలు బర్నబా అనేటువంటి వారు సామాన్యులు కారు. వారు చూడండి ఒక మాట రాయబడి వాళ్ళ గురించి 25-26 వచనాలు. అపోస్తలుల కార్యం 15:25-26. కనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా, పౌలును అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగను. కాగా యోధ, శీలను పంపి ఉన్నాం. వారి నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేస్తారు. కానీ చేతిలో లెటర్ ఉంది, ఆ నోటితో వాళ్ళు వచ్చి మీకు చెప్తారు. కనుక ఎక్కడి నుంచి చెబుతున్నారు? వాళ్ళు యెరూషలేము నుండి వచ్చి చెప్తారు. కాబట్టి ఇక కలవరం అనేది అక్కడ అంత్యోకలో ఉండదు. పెద్దలు పంపించారు కాబట్టి ఉండదని చెప్పేసి ఆ లెటర్ రాశారు. కాబట్టి ఇంకో మాట కూడా చెప్పారు, ఈ 4 విషయాలు మేము లెటర్లో రాసాము, ఈ 4 విషయాలు తప్ప మిగతావి వాళ్ళ మీద భారంగా మీరేమీ కూడా పెట్టవద్దు. 29వ వచనం చూడండి. విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును, గొంతు పిసికిన చంపిన దాన్ని జారత్వమును విసర్జింపలను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారం మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మను మాకును తోచని. వీరికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితేరా అది మీకు మేలు, మీకు క్షేమము కలుగాక. ఈ రీతిగా వీడు దూరంగా ఉన్న మంచి లెటర్ రాసి ఆ చేతిలో పెట్టి ఇప్పుడు పౌలు బర్నబాలతో కలిపి ఒక 2 యెరూషలేము నుండి పంపిస్తున్నారు. ఆ 2 చెప్పండి, యోధ, శీల. చెప్పండి ఎవరంటే? యోధ, శీల. కానీ ఇప్పుడు వాళ్ళు అంత్యోకు వచ్చారు. ఇంతవరకు మనం ముగించాము. ఈరోజు దాని కొనసాగింపు. కనుక అపోస్తలుల కార్యం 15:29 వరకు మనం ముగించాము. ఇప్పుడు 30వ వచనం ప్రారంభాన్ని మనం ప్రారంభిస్తున్నాం. కనుక 30వ వచనం నుంచి మనం ప్రారంభిస్తాము. చూడండి, మనం చదువుకుంటాం. అపోస్తలుల కార్యం 15:30వ వచనం అందరం కలిసి చదవండి. అంతటి వారు సెలవు పుచ్చుకొని అంత్యోకుకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చేది. కానీ ఇప్పుడు అంత్యోక సంఘానికి వచ్చారు. వాళ్ళు బయలుదేరి వచ్చి అక్కడ ఉన్నటువంటి శిష్యులందరినీ సమకూర్చి ఆ పత్రిక ఇచ్చారు. 31 వారు దాన్ని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే యెరూషలేము నుండి యోధా, శీల అటువంటి వారు కూడా వచ్చారో అక్కడ ఉన్నటువంటి సహోదరులకు, శిష్యులకు ఆ పత్రిక ఇచ్చిన తర్వాత ఆ రాసి పంపిన పత్రిక ద్వారా వాళ్ళకి ఏం కలిగిందంట?
ఆదరణ, అప్పుడు దాకా నెమ్మది లేదు వాళ్ళకి, కానీ కలవరంగా ఉంది. కనుక ఏంటి బోధలేంటి, కనుక ఆ సున్నతి పొందటం ఏంటి కనుక అని చెప్పేసి కలవరటువంటి ఆ కలవరాలన్నీ పోయినాయి. వాళ్ళకి మంచి ఆదరణ పొంది సంతోషించారు. 32 మరియు యోదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. కానీ మనం చదువుకున్నాం, ఈ యోధాశీల అనేటువంటి వారు సామాన్యులు కారు. ఒకటి సంఘములో ముఖ్యమైనటువంటి వారు. రెండవ అర్హత ఏంటంటే వాళ్ళు ఎవరంట? ప్రవక్తలు. ప్రవక్తలు అంటే దేవుడు నియమించి ఉంటారా లేకుంటే మనుషులు నియమించి ఉంటారా? చెప్పండి. ప్రవక్తలు అంటే దేవుడే నియమించేది ప్రవక్తలు అనేది. అంటే దేవుడు ఒక వ్యక్తిని ప్రవక్తగా నియమించాలంటే ఆ వ్యక్తికి దేవుడు నచ్చిన విధంగా ఉండాలి. చెప్పండి. దేవుడు ఒట్టేటోళ్ళు నియమిస్తారు ప్రవక్తలుగా. దేవుడు ఒక వ్యక్తిని ప్రవక్తగా నియమించాలంటే ఆ వ్యక్తి జీవితం దేవునికి ఎంతో నచ్చి ఉండాలి, ఎంతో అద్భుతంగా ఉండాలి. అట్లా నచ్చితేనే ఇలాంటి వాడైతే నాకు ప్రవక్తగా ఉంటాడని దేవుడు కోరుకుంటాడు. ఈ దినాల్లో సంఘాల్లో పెద్దలు అవటానికి, ప్రవక్తలు అవటానికి, సేవకులు నాయకులు దగ్గర అవడానికి ఏం చేస్తున్నారు? నచ్చాలంటే ఏం చేస్తున్నారు? ఈ దినాల్లో నచ్చడానికి ఏం కావాలి? డబ్బు ఉండాలి, రెండోది పవర్, అధికారం ఉండాలి, తర్వాత ఉద్యోగాలు ఉండాలి. ఇలాంటి వారు సంఘాలు నచ్చుతున్నారు నాయకులైన వారికి. దేవుడు అవి చూడు, వాళ్ళ డబ్బు చూడు, వాళ్ళ అధికారము చూడు, వాళ్ళ హోదా కూడా చూడు. కనుక దేవుడికి కావాల్సిన వారిలో వినయ, నమ్రత. కనుక ఎవరు నా సేవకు ఉపయోగపడతారు అని చూసినప్పుడు అలాంటి వారిని ప్రవక్తలు ఎన్నుకున్నారు, కానీ ఒట్టొట్టి వాళ్ళు కాదు. కాబట్టి ఉదాహరణగా మోషేని ఎన్నుకున్నాడు. మోషే సకల శాస్త్ర విద్యా ప్రవీణం రాయబడింది, అందుకు ఎన్నుకున్నాడు మోషేని ప్రవక్తగా. అంత గొప్పవాడైతే మోషే రమ్మనగానే ఏమంటున్నాడు? నేను నత్తివాడును, నోటి మాంద్యము, కళ్ళవాడు రావచ్చు కదా. కాబట్టి అందుకు కాదు మోషే, అలాంటి వాళ్ళు కాదు, అంత చదువుకున్నందుకు అది ప్రవక్త అయింది. కానీ ఇప్పుడు 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలు కాశాడు మోషే. చెప్పండి, ఏం కాశాడంట? మొదటి 40 సంవత్సరాలేమో ఆ పరోగృహములో ఉన్నాడు, తర్వాత 40 సంవత్సరాలేమో అరణ్యంలో ఉన్నాడు, 40 సంవత్సరాలేమో ఇశ్రాయేలు నడిపించాడు. మొత్తం మోషే బతికిన కాలం ఎంత? 120. కనుక 3 పార్ట్లుగా. అంటే ఇప్పుడు మోషే ఈ 40 సంవత్సరాల్లో ఏం కాశాడంట? గొర్రెలు. హైటెక్, బీటెక్, లోటెక్ కాస్తాడు. గొర్రెలు ఏమన్నా కాస్తాడా? మీకైనా బుద్ధి ఉందా డాడీ? నా చదివేంటి, నేను హైటెక్, లోటెక్, నా చదివేంటి అని అనరు. కానీ మోషే వెళ్ళాడు, ఇలాంటి వాడు నాకు ప్రవక్తగా అయితే సరిపోతాడు. చూసారా? దేవుని ఆ హోదాలని పక్కన పెట్టాలి, ఆ చదువు కనుక ఆ డబ్బాన్ని పక్కన పెట్టాలి. కనుక దానికోసం కాదు. కానీ ఇప్పుడు యోధ ప్రవక్తలు వీళ్ళు కూడా ముఖ్యమైన వాళ్ళే కాదంట, దేవుడు వాళ్ళ ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. కనుక ఎంత గొప్ప ఆధిక్యత అది. ప్రవక్తలు ఉండాలంటే దేవుడికి ఎంత నచ్చి ఉండాలి వాళ్ళ జీవితాలు, ఆలోచించండి. కాబట్టి ఈ దినాల్లో కూడా ఇలాంటి ఉన్నతమైన స్థానం కోసం రావడానికి సంఘాల్లో ప్రజలు ఎలా ప్రయాసపడుతున్నారంటే డబ్బు. కనుక కొంతమంది నాయకులు డబ్బు ఇచ్చారనుకోండి, ఒక లెటర్లు ఇచ్చేస్తారు. కనుక కొంతమంది అధికారం ఉందనుకోండి, లెటర్లు ఇచ్చేస్తారు. ఇలాగ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడైతే మనుషుల పైరూపాన్ని చూసేవాడు కాడు, ఆయన లంచగొండి కాడు, పక్షపాతి అవన్నీ రాయబడ్డే బైబిల్. కాబట్టి దేవుడికి కావాల్సిన హృదయం. కనుక అతని హృదయం ఎలా ఉంది? కనుక మోషే హృదయాన్ని చూశాడు, ఇర్మియా హృదయాన్ని చూశాడు. కనుక ఇలాంటి వాళ్ళ ప్రవక్త ఉండాలని చెప్పి ఎన్నుకున్నారు. కాబట్టి ప్రవక్త అనేటువంటి ఆధిక్యత చిన్నది కాదు, చాలా పెద్దది. కనుక అది మనుషులు ఇచ్చేది కాదు. ఎవరిచ్చేది? దేవుడే. అంత స్థానంలో ఉన్నాడు ఈ శీల. ప్రభు చిత్తమైతే శీల గురించి ఇంకో రోజు చెప్తా. కనుక అతని గురించి చాలా అద్భుతమైన సంగతులు ఉన్నాయి. కనుక శీల, ఆ శీలకి మరొక పేరు ఏంటంటే వచ్చింది కదా సందర్భము సిల్వాను కూడా. చెప్పండి, బైబిల్లో సిల్వాను అన్న శీల అన్న రెండు కూడా ఒకటే. కనుక శీల అన్న సిల్వాను అన్న ఉదాహరణ తెస్సలోని పత్రిక 1 తెస్సలోనికైలు 1వ అధ్యాయం 1వ వచనము, 2వ తెస్సలోనికైలు 2వ అధ్యాయం 1వ వచనాల్లో ఈ పేర్లు మనకు కనబడతాయి. 1 తెస్సలోనికైలకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనిక సంఘమునకును పౌలును సిల్వాను తిమోతియు శుభములు చెప్పి రాయినది. కనుక సిల్వాను అనే మాట చూసాం. కానీ సిల్వాను అంటే ఎవరన్నట్టు? శీల అని గుర్తుపెట్టుకోవాలి. 2వ తెస్సలోనిక 1వ అధ్యాయం 1వ వచనం. 2వ తెస్సలోనిక 1వ వచనం. మన తండ్రిని దేవుని యందును ప్రభు యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును సిల్వాను తిమోతి శుభమని చెప్పి. కాబట్టి ఇక్కడ కూడా సిల్వాను. కనుక సిల్వాను అంటే చెప్పండి ఎవరంట? శీల అని అర్థం. కానీ ఇప్పుడు అంటే నేను చెప్పదలసిన విషయం ఏంటంటే వాళ్ళ సంఘంలో ముఖ్యమైన వాళ్ళు, చాలా సంఘానికి ప్రతినిధులు, రెస్పాన్సిబిలిటీ కలిగేటువంటి వారు. అదే సమయంలో దేవుడి
ప్రవక్తలు అలాంటి వాళ్ళు వచ్చారు ఇప్పుడు కనుక. కాబట్టి బహుశా యోధానగానే కూడా మనకు ఒక విషయం కూడా చెప్పాను. బర్సబ అనేటువంటి పేరు కూడా మొదటి అధ్యాయంలో మనకు కనబడిందని చెప్పి 14వ అధ్యాయంలో. ఆ బర్సబ ఈ బర్సబ బహుశా ఒకే వ్యక్తి అయి కూడా ఉండవచ్చనే అభిప్రాయం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రవక్తలు అయ్యారంట. కానీ ప్రవక్తలుగా వచ్చారు కనుక ఆ ప్రవక్తలై ఉండి 32వ వచనం అపోస్తలుల కార్యం 15:32 ప్రవక్తలై ఉండి పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. కానీ ఇప్పుడు ఆ లెటర్ తీసుకుని వచ్చి కానీ వాళ్ళకి చెప్పాల్సిన విషయాలన్నీ కూడా చెప్పి వాళ్ళని ఆదరించారు. సంఘములు వాళ్ళందరూ కూడా స్థిరపరిచారు. ఎందుకంటే అప్పుడు దాకా కలవరం స్థిరం లేదు అక్కడ. అనేకులు చేంజ్ చేశారంటే వాళ్ళని కలవరపెట్టాడు. 24వ వచనం 24 కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనసులను చెడుపుతున్నారని మేము వింటిమి, మేము వారికి అధికారము ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు ఆ కలవరం తప్పిపోయింది. ఇప్పుడు ఏమైందంటే సంఘం అంతా కూడా స్థిరపడింది. కనుక వాళ్ళ సమస్యకు పరిష్కారం దొరికింది, జవాబు దొరికింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చి ఆదరించారు వాళ్ళ పరిస్థితుల్లో. అంత మాత్రమే కాదు, ఆ సంఘాన్ని స్థిరపరిచాడు. తర్వాత 33 వారు అక్కడ కొంతకాలము గడిపి సహోదరుల యొద్ద నుండి తమను పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. వారు అక్కడ కొంతకాలము గడిపి వచ్చేటువంటి వారు వెంటనే వెళ్ళిపోలేదంట. ఏం చేశారు? వచ్చారు కాబట్టి కొంతకాలం ఉండండి, సంఘంలో పరిచర్యలు చేయండి అని చెప్పేసి. మనం కూడా చూడండి, ఎవరైనా మంచి స్పీకర్లు వచ్చారనుకోండి ఏం చేస్తాం? అప్పటికప్పుడే మీటింగ్లు పెట్టేస్తాం. కనుక ఉండండి, వచ్చారు కదా 4 మాటలు చెప్పండి అంటాం. వాళ్ళు కూడా ఇరుషుల నుంచి వచ్చారు కాబట్టి, ప్రవక్తలు కాబట్టి, ముఖ్యమైన వాళ్ళు కాబట్టి, పెద్ద సంఘం వచ్చారు కాబట్టి కొంతకాలం ఉన్నారంట. ఉన్న తర్వాత వాళ్ళు గడిపి సహోదరుల యొద్ద నుండి గడిపి ఆ తర్వాత వాళ్ళద్దరు సెలవు పుచ్చుకొని తమను పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. కాబట్టి కొంతకాలం అయిపోయిన తర్వాత మీరు మాకు సెలవు ఇస్తే మేము బయలుదేరుతాము కనుక, ఎందుకంటే మేము పంపిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కడే సెటిల్ అయిపోకూడదు. ఇది క్రమం అనమాట. పంపిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ వచ్చే రిపోర్టు ఇవ్వాలి. కాబట్టి అక్కడే సెటిల్ అయిపోకూడదు. ఇదే బాగుంది, మంచి సంఘం ఉంది, మంచి భోజనం పెడుతున్నారు, ఎక్కడ ఉండిపోతా అంటే కుదరదు. కాబట్టి ఎవరైతే పంపించారో వాళ్ళ దగ్గర మళ్ళీ రిటర్న్ రావాలి. కానీ వెళ్ళారు, వాళ్ళకి చెప్పారు, సమస్య పరిష్కారం చేశారు, ఆదరించారు, సంఘాన్ని స్థిరపరిచారు, కొంతకాలం సేవ చేశారు. ఇప్పుడు అంటున్నారు మీరు బాగా చూసుకున్నారు కాబట్టి మాకు సమాధానం, మాకు సెలవు ఇచ్చారంటే మేము నెమ్మదిగా బయలుదేరి వెళ్తామని చెప్పేసి వెళ్ళారు. మనం కూడా ఎక్కడైనా పరిచయం పోయినప్పుడు వచ్చినప్పుడు ఎట్లా రావాలి చెప్పండి? సమాధానంతో రావాలి. వాళ్ళు కలవర పెట్టి రాకూడదు. కానీ ఇప్పుడు వీళ్ళు పోయి కలవరము మానిపించారా, కలవర పెట్టారా? వీళ్ళు వెళ్ళి ఉన్న కలవరాన్ని తొలగించి సమాధానపరిచి స్థిరపరిచి వస్తున్నారు. మనం కూడా ఎక్కడ ఏ సంఘానికి పోయినా మన ద్వారా సంఘానికి ఏముండాలి? సమాధానం ఉండాలి, కలవరం ఉండకూడదు. కనుక ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఉన్న కలవరాన్ని తొలగించి కనుక సమాధానపరిచి స్థిరపరిచి కనుక వాళ్ళు బయలుదేరి సెలవు పుచ్చుకుని వస్తున్నారు. కాబట్టి మనం కూడా ఎక్కడైనా పోతే కూడా సమాధానంతోనే ఉండి మనం రావాలి. 34వ వచనం చూడండి. 35 అయితే పౌలును బర్నబాయు అంతియొకయు నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యం బోధించుచు ప్రకటించుచు నుండిరి. మనం గమనించండి, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి? యెరూషలేము వచ్చిన వాళ్ళు ఎవరు? యోధ, శీల. వాళ్ళు ఏమైపోతున్నారు? తిరిగి రిటర్న్ అయిపోతున్నారు. ఎక్కడి నుంచి? సిరియా దేశంలోని అంతియొకయ నుండి చెప్పండి యోదయలోని యెరూషలేముకి వాళ్ళు రిటర్న్ అయిపోయారు. పౌలు బర్నబాలు ఏమైపోయారంట? ఇక్కడ ఆగిపోయారు. కనుక ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారుగా, వచ్చారు కదా, వాళ్ళు ఇక్కడ ఆగిపోయారు. కాబట్టి ఇక్కడ ఆగి ఇక్కడే ఉండి ఇంకేం చేశారంట? ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యం బోధించచ్చు ప్రకటించచ్చు ఉండేది. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడే ఉండి కొంతకాలము ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ప్రకటిస్తూ ఉన్నారు. కానీ 30 నుంచి 35 వచనాల్లో ఏమని రాసుకోవాలంటే 30 నుంచి 35 వచనాల్లో అంతియోకులో సంఘం. కాబట్టి ఇక్కడ రాసుకోవాల్సింది ఏంటి? అంతియోకులో సంఘం, లేకుండా అంతియొకయలో సంఘం. కాబట్టి ఇప్పుడు ఈ 30 నుంచి 35 వచనాల్లో మనకేం కనపడుతుంది? యెరూషలేము నుండి వచ్చి చెప్పండి అంతియొకయలో సంఘములో జరిగిన సంగతి అనమాట. ఈ అంతియొకయ సంఘానికి వచ్చి వాళ్ళ మనసు కలవరాన్ని తొలగించి వాళ్ళని స్థిరపరిచి బలపరిచి వాక్యాన్ని ప్రకటించి వాళ్ళేదో కొంతకాలం ఉండి సెలవు పుచ్చుకుని సమాధానంతో తిరిగి వెళుతున్నారు. కాబట్టి ఇదంతా జరిగింది ఎక్కడ? అంత్యోక్యలో సంఘములో. అది గుర్తుపెట్టుకోవాలి. కనుక అంతటితో వచ్చినటువంటి వాళ్ళు రిటర్న్ అయిపోతున్నారు. ఇప్పుడు 36వ వచనం 36 అపోస్తల కార్యములు చూడండి 15వ అధ్యాయము 36వ వచనము.
మనం చూస్తాం 15వ అధ్యాయము 36వ వచనం అందరం కలిసి. కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణముల్లో ప్రభు వాక్యం ప్రచురపరిచితమో ఆయా పట్టణముల్లో ఉన్న సహోదరుల దగ్గర తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూతుమని పౌలు బర్నబాతో అనేను. కానీ ఇప్పుడు ఈ 36వ వచనం నుంచి మనం గమనించామంటే, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దినాలు, అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దినాలు ఉన్నారు. ఎవరు? పౌలు బర్నబాలు అంత్యోకులో ఉన్నారు. కనుక కొంతకాలం ఉన్న తర్వాత పౌలు అంటున్నాడు బర్నబాతో, మనం ఏ పట్టణాల్లో తిరిగి వచ్చామో మళ్ళీ మనం ఏం చేద్దాం, ఆ సహోదరులు ఉన్న సహోదరు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూద్దాం అని పౌలు బర్నబాతో అంటున్నాడు. అంటే ఏం రాసుకోవాలంటే ఇది రెండవ ప్రయాణం ప్రారంభం కాబోతుంది. చెప్పండి, ఇదేంటంట? రెండవ సువార్త ప్రయాణం. మొదటి ప్రయాణం ముగించారు కదా, మొదటి ప్రయాణము ముగించాడు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, మనం ఏ పట్టణాల్లో ప్రభు వాక్యం ప్రచురపరిచితమో, అంటే ఏ ప్రాంతాలు తిరిగి వచ్చామో వాళ్ళు ఎట్లాగున్నారో ఒకసారి పోయి మళ్ళీ మనము వాళ్ళు చూసేద్దామంటే ఎట్లా ఉందా అంటే జబ్బు వచ్చిందా, జలుబు వచ్చిందా, దీని గురించి కాదు. మీరు ఆత్మీయంగా ఎలాగూ ఉన్నారు కాబట్టి పలానా స్థలానికి వెళ్ళాం, కుప్పకి వెళ్ళాం, సలమీకి వెళ్ళాం, కనుక పాపుకి వెళ్ళాం, అంత్యోకి వెళ్ళాం, కనుక దెర్బేకి వెళ్ళాం, లుస్త్రాకి వెళ్ళాం, ఏం తిరిగారు కదా. కానీ ఈ ప్రాంతాల్లో ఉంటే విశ్వాసులు శిష్యులు ఎట్లా ఉన్నారో చూద్దామని చెప్పేసి పౌలు ఎవరితో మాట్లాడుతున్నాడు? దీన్ని ఏమంటారంటే ఫాలో అప్ మినిస్ట్రీ అంటారు. చెప్పండి, ఏ మినిస్ట్రీ ఇది? ఒకసారి సువార్ చెప్పిన తర్వాత అందరితో వదిలేసేది కాదు. కనుక చెప్పేసాం కాబట్టి వాళ్ళు అనేది కాదు. అందుకే బిల్లీ గ్రహం గారు అన్నారంటే బక్సింగుల సేవ గురించి, బండి చక్రములు 24 పుల్లలు ఉంటే దాంట్లో ఒక పుల్లని అన్నా అంట బిల్లీ గ్రహం గారు. మిగతా ఇదంతా కూడా బక్సింగ్ గారు పరిచయం ఎలాగ ఉందంటే మిగతా 23 పుల్లలు ఉన్నాయి. అంటే మేము కొన్ని వేల మందికి సువార్త ప్రకటించి రక్షణ పొందిన తర్వాత వదిలేస్తున్నాము. కానీ బక్సింగ్ గారి యొక్క సేవ అలా కాదు. రక్షణ పొందిన తర్వాత వాళ్ళని ఫాలో అప్ చేసి సంఘ క్రమంలో తీసుకొచ్చి సంఘములో పెంచి ఆత్మీయంగా పెంచి ప్రభు రాకడ కోసం వాళ్ళు శబ్దం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఏ మినిస్ట్రీ? ఫాలో అప్ మినిస్ట్రీ. ఒకసారి రక్షణ చూడండి, మనకు అర్థమయ్యే చెప్పాలంటే పిల్లని కన్న తర్వాత వదిలేస్తే ఎలాగూ. కానీ పిల్లని కన్న తర్వాత బాగా చూసుకోవాలి, స్నానం చేయించాలి, భోజనం పెట్టాలి, తినిపించాలి, పెద్ద చేయాలి, కనుక నా బాగులను చూసుకుంటా చదివించాలి. కాబట్టి కనుక యుక్త వయసు పెళ్లి చేయాలి. ఈ రెస్పాన్సిబిలిటీ అన్నిటికీ ఎవరికి ఉన్నాయి? తల్లిదండ్రులు మనకి ఎలాగున్నాయో ఆత్మీయంగా కూడా ఒక వ్యక్తి జన్మించినటువంటి ఆ వ్యక్తి విషయంలో మనం ఎట్లా ఉండాలి? ఫాలో అప్ మినిస్ట్రీ ఉండాలి. కాబట్టి వెంబడించాలి. కానీ అంకుల్ పాకిస్తాన్లో కూడా కాబట్టి 200 సంఘాలు ఉన్నాయండి. కాబట్టి మనం గమనించాలంటే ఇది ఫాలో అప్ మినిస్ట్రీ. కానీ మొదటిసారి తిరిగి వచ్చేసి వాళ్ళు వదిలేట్లే పౌలు ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళ గురించి ఆలోచిస్తా, అంటే వాళ్ళ గురించి ప్రార్థన పౌలు తప్పనిసరిగా చేసే ఉంటాడు. ఎందుకంటే ఎంతో కష్టపడ్డాడు కదా, అక్కడ కొట్టారు కదా. కనుక లుస్త్రాలు దెర్బేలు వెళ్ళినప్పుడు వాళ్ళు వెంటబడి హింసించారు, రాళ్లతో కొట్టారు, చెరసాలు పెట్టారు. కనుక అయినప్పటికీ కూడా వాళ్ళు ఎలాగున్నారో మనం పోయి చూద్దామని చెప్పేసి రెండవ ప్రయాణానికి వాళ్ళు సిద్ధము అవుతున్నారు. కనుక రెండవ ప్రయాణానికి సిద్ధం అవుతున్నారు. చూడండి అని చెప్పేసి పౌలు అంటున్నాడు, మనం పోయి చూసేద్దామంటే ఏదో మనలాగా హాయ్ బాయ్ అనుకుంటే మాట్లాడొచ్చేది కాదు. వారు ఎలాగున్నారంటే అర్థం ఏంటి? మీరు ఆత్మీయంగా వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలాగుంది? ఒకసారి వెళ్ళాం, సువార్త ప్రకటించారు, నమ్మారు. కనుక ఇప్పుడు ఎలా ఉన్నారు? విశ్వాసంలో ఉన్నారా? తొలగిపోయి లోకంలో కలిసిపోయారా? కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్దాం అని చెప్పి అంటున్నారు. కాబట్టి మనం కూడా కొత్త కనబడినప్పుడు ప్రైజ్ బ్రదర్ బాగున్నారంటే ఏమంటాం? అందరూ జనరల్గా చెప్పండి, బాగున్నారంటే ఏమంటాం? బాగున్నారు. తిమోతంకులు అనేవాడు, బాగున్నామంటే పైకి బాగున్నాం, లోపల బాగోలేదు అనేవాడు అంకులు. పైకి మాత్రం బాగానే ఉన్నాం, కనుక లోపల ఎలా ఉన్నాం అనేవాడు అంకులు. కానీ మనం కూడా బాగున్నాం అంటే బాగున్నాం అంటాం. ఎట్లా బాగున్నావు? యోహాను పత్రికలో ఆత్మీయంగా ఎట్లా ఉన్నావు అంటే ఏం చెప్తాం? అప్పుడు మనం ఆత్మీయంగా ఎలా ఉన్నారు బ్రదర్ అంటే, ఆత్మీయంగా అయితే కొంచెము డల్లే, అవంతా అప్పుడులాంటి ప్రార్థన చేయలేకపోతున్నాం, అప్పుడులాంటి స్వార్థ ప్రకటించలేకపోతున్నాం, అప్పుడులాంటి మోకాళ్ళ జీవితం లేదు, అప్పుడులాగా మందిని ప్రేమించట్లా, అప్పుడులాగా బైబిల్ చదవట్లా. అప్పుడు కంటే ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయింది చెప్పండి? ఆత్మీయత అందరూ కూడా డిక్రీజే. కనుక అక్కడ ఇంక్రీజ్ అని చెప్పడానికి ఇల్లు లేదు, బైబిల్ అని రాయబడింది. కనుక అంతిద్దిన అనేకుల ప్రేమ, నీ ప్రేమ ఎక్కువైంది తక్కువైందా? ప్రేమ తక్కువైందంటే వాక్యం మీద చదవకే, కనుక పాటించకే కదా. కాబట్టి ప్రేమ తక్కువైపోయింది, విశ్వాసం తక్కువైపోయింది, సమర్పణ తక్కువైపోయింది. కారణం ఏంటంటే పైకి బాగున్నాము, ఆత్మలో ఎదగలేదు. కానీ ఇప్పుడు పౌలు ఇది ఆలోచిస్తున్నాడు, వాళ్ళు ఎట్లా ఉందంటే అర్థం ఏంటి? పైకి ఎట్లా ఉన్నారో కాదు, వాళ్ళ ఆత్మీయ స్థితి
ఎలాగుందో మనం తెలుసుకుందాం అని చెప్పేసి పౌలు బర్నబాలు మాట్లాడుకుంటున్నారు. చూడండి ఏమంటున్నాడు. అప్పుడు ఏం జరిగింది? 36 వచనం, అపోస్తలుల కార్యం 15:36. కొన్ని దినముల తరువాత ఏ పట్టణములో ప్రభువాక్యం ప్రచురపరిచితమో ఆయా పట్టణములో ఉన్న సహోదరుల దగ్గరికి తిరిగి వెళ్ళి వారు ఎలాగూ ఉన్నారంటే ఆత్మీయమైన స్థితి ఎలాగుందో మనం చూద్దామని పౌలు బర్నబాతో అనెను. 37 చదవండి. అప్పుడు మార్కు అని మారు పేరు గల యోహాను వెంటబెట్టుకుని పోటుకు బర్నబా ఇష్టపడెను. 38. అయితే పౌలు పంపులీలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వాడిని వెంటబెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచెను. కానీ ఇప్పుడు పౌలు మొదటి ప్రయాణంలో ఎవరెవరు ఉన్నారు చెప్పండి? పౌలు మొదటి ప్రయాణం మనం ముగించాం, అయిపోయింది. పౌలుతో పాటు ఎవరెవరు ఉన్నారు? మర్చిపోయారా? పౌలుతో పాటు పౌలు ఉన్నాడు, బర్నబా ఉన్నాడు, ఇంకో ఆయన కూడా బయలుదేరాడు, మార్కు. ఆయన ఎక్కడ దాకా వచ్చాడని చదువుకున్నాము. చూడండి 15వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. ఒక నిమిషము. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము మనం గమనించామంటే 13వ వచనం. అపోస్తలుల కార్యం 13 చదువుదాం. అపోస్తలుల కార్యములు 13 చదవండి. తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులీలోనున్న పెర్గేకు వచ్చింది. అతడు యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. చూసారు? ఇప్పుడు మొదటి ప్రయాణంలో పౌలుతో పాటు ఎవరెవరు ఉన్నారు? పౌలు బర్నబాలతో పాటు ఎవరున్నారు? యోహాను ఉన్నాడు. ఇతడిగా మరొక పేరేమని చెప్పుకున్నాము? మార్క్ అని కూడా చెప్పుకున్నాం. కనుక యోహాన్ అన్న మార్క్ అన్న రెండు కూడా ఒకటే. ఇతడు ఏ నివాసం చెప్పుకున్నాము? యెరూషలేము నివాసం. చెప్పండి ఎవరంట? వాళ్ళ ఇంట్లో ఏముందని చెప్పుకున్నాం? మర్చిపోయారు. సంఘం ఉంది. వాళ్ళ తల్లి పేరు ఏమని చెప్పుకున్నాం? మరి అని చెప్పుకున్నాం. 12వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు. ఆ యోహాన్ కానీ ఇప్పుడు మార్కు సువార్త రాసింది కూడా ఈయనని చెప్పుకున్నాం. కానీ మార్కు సువార్త రాశాడు. యెరూషలేములో ఇల్లు ఉంది. వాళ్ళ ఇంట్లో పేతురు ఆరాధన, ప్రార్థన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ప్రారంభించాడు. అయితే పౌలు బర్నబాలతో కూడా బయలుదేరాడు. కానీ ఈ పంపులేకి రాగానే మనం చెప్పుకున్నాం, పంపులేలో వాక్యం ప్రకటించాలి. బహుశా వాళ్ళకి అప్పటికే పైన కుప్పర స్థలమికి వెళ్ళొచ్చారు కాబట్టి ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని కూడా మనం ఆలోచించుకున్నాం. కానీ అందుకే అమ్మో ఏంటి నాకు కష్టంగా ఉందని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎవరు? యోహాన్. కనుక ఎందుకంటే యోహాన్ ఒక సుఖభోగి. చెప్పండి ఎవరంట? ఎందుకంటే ధనవంతుడు కనుక యెరూషలేములో ధనవంతుని కుమారుడు కాబట్టి బహుశా లగ్జరీగా పెరిగుండి ఈ సువార్తలో ఈ ప్రయాణంలో కష్టం అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయి ముందు కొనసాగలేదు. అంటే మనం యోహాను గురించి మార్గం తక్కువ అనుకోకూడదు. తర్వాత పరిచర్యలో చాలా గొప్ప పరిచర్య చేస్తాడు. మళ్ళీ జాయిన్ అవుతాడు. మళ్ళీ వచ్చిన తర్వాత గొప్ప సేవ చేస్తాడు. వాళ్ళ గురించి మనము తక్కువగా మాట్లాడకుండా కూడా మనకు అర్హత కూడా లేదు. కనుక యోహాను గురించి సందర్భం చెప్పాను. కనుక వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ వెనక్కి వెళ్ళిపోతే పౌలు బర్నబాలు ముందుకు వెళ్ళారు. ఇప్పుడు బర్నబా ఏమని ప్రతిపాదన తీసుకొచ్చాడంటే మార్కును కూడా తీసుకొని పోదాం. మొదటి ప్రయాణం మనం తీసుకెళ్ళాం కదా, ఇప్పుడు అతను కూడా మళ్ళీ ఏం చేద్దాం, కలుపుకొని పోదామని బర్నబా అన్నాడు. కానీ పౌలు ఏమంటున్నాడు? చూడండి 15వ అధ్యాయం అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం 37వ వచనం. అప్పుడు మార్కు అని మారు పేరు గల యోహాను వెంట పెట్టుకొని పోవటకు బర్నబా ఇష్టపడేను. కనుక బర్నబా తీసుకుని పోదామన్నాడు. 38. అయితే పౌలు పంపులీలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వాడిని వెంట పెట్టుకుని పోతే యుక్తము కాదని తలంచెను. కానీ పౌలు ఆలోచన ఏంటంటే అయ్యో పాపం ఈ పిల్లవాడిని తీసుకెళ్ళిపోతే అతనికి ఆ స్వార్థ శ్రమలు తట్టుకోలేడు. కనుక ఎందుకంటే మొదటి ప్రయాణంలో ఎన్నో శ్రమలు పడ్డాం, ఇప్పుడు ఇంకా ఉంటాయి కాబట్టి ఇలాంటి వాడిని తీసుకెళ్ళి ఎందుకు అక్కడ బాధ పెట్టాలి, కాబట్టి తట్టుకోలేడు అన్నట్టుగా తమతో కూడా తీసుకెళ్ళి మంచిది కాదండి పౌలు తలంపు. కానీ ఇప్పుడు రెండు ప్రతిపాదనలు, ఒకటేమో బర్నబాను తీసుకెళ్దామా, బర్నబా ఏమో మార్కుని యోహాను తీసుకెళ్దామని బర్నబా అంటే పౌలు ఏమని ఆలోచిస్తున్నాడు, మొదటిసారి వచ్చాడు కదా ఆ పంపుల దాకా వచ్చి ఏం చేశాడు, అది ఇచ్చిపెట్టి వెనక్కి వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ తీసుకెళ్ళిపోతే మళ్ళీ అదే శ్రమలే కదా మనకి, కానీ కష్టాలే కదా సేవలు, కనుక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇతను తీసుకెళ్ళకుండా వెళ్లకుండా బెస్ట్ అనేది పౌలు యొక్క ఒపీనియన్. కాబట్టి ఇప్పుడు దీని విషయంలో వాళ్ళిద్దరికి ఏం జరిగిందంట, 39 వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకడు విడిచి వేరై పోయిరి. బర్నబా మార్కుని వెంట పెట్టుకుని వాడికి కుప్పరకు వెళ్ళాను. ఇప్పుడు ఏమైందంటే ఇద్దరు చెప్పిన దానికి ఒకరు ఒప్పుకోట్ల. పౌలు ఏమంటున్నాడు, బర్నబా మార్కుని తీసుకెళ్ళొద్దు అనేది పౌలు అయితే తీసుకెళ్దామనేది
బర్నబాది. కానీ ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే బర్నబాలో కొంత స్వార్థం ఉంది. ఎందుకంటే ఈ మార్క్ ఏమవుతాడంటే బర్నబాకు బంధువు అంట, స్నేహితుడు కాదు బంధువు కనుక ఇంగ్లీష్లో కజిన్ అని రాయబడింది. తెలుగు బైబిల్లో కొలస్సీ పత్రిక చూడండి, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం చదవండి కొందాం 10వ వచనం. కొంతమంది ఈ వచనాన్ని చదివి దీన్ని బట్టే తీసుకెళ్దాం అనుకుంటున్నాడు బర్నబా మార్కుని అనుకుంటున్నారు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకును సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ వద్దకు వచ్చిన ఎడల ఇతనిని చేర్చుకొనుడి. కానీ ఇప్పుడు తెలుగు బైబిల్లో బర్నబాకు ఎవరంటే ఈయన సమీప, ఇంగ్లీష్ బైబిల్లో కజిన్ అని ఉంది. కనుక అంటే కొంతమంది వాదన ఏంటంటే బర్నబా స్వార్థప్రియుడు, ఆయన బంధువుడు కాబట్టి ఆయన తీసుకెళ్దామంటున్నాడు పక్కనే అని కొంతమంది వాదన. కానీ బర్నబాని స్వార్థప్రియుడు అనగలుగుతాం మనము. ఎందుకంటే బర్నబాను స్వార్థప్రియుడు, స్వార్థముతో తీసుకెళ్లే వ్యక్తి అయితే మొదటిసారి పౌలు ఎవరైనా నమ్మారా? ఎవరు నమ్మల పౌలు. కనుక నమ్మింది ఎవరు పౌలుని? మొట్టమొదట మారామంటే బర్నబాయే నమ్మాడు, చేరదీశాడు, దగ్గర చేరదీసి ఇతను ఎవరి దగ్గర తీసుకుపోయాడు? యేసుని అపోస్తలుల దగ్గర తీసుకెళ్ళాడు, వాళ్ళు పరిచయం చేశాడు, నిజంగా మారాడు, త్రోవలో ప్రభువుని చూశాడు ఆయన అని చెప్పేసి ఎంతో ఆదరించాడు. కనుక అసలు వాస్తవానికి బర్నబా యొక్క నైజం ఎలాంటిదంటే అతని బర్నబా యొక్క అసలు పేరేంటి? యోసేపు. అపోస్తల కార్యం 4వ అధ్యాయం, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము చూడండి 36, 37 వచనాలు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 36, 37 వచనం మనం చదువుదాం. 36. కొప్పలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలుల హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడి ఉండి దాన్ని అమ్మి దాని వేల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఇతను అసలు పేరు ఏంటంటే యోసేపు. చెప్పండి, అతని పేరేంది? యోసేపు. కానీ అపోస్తలులు ఏమని పేరు పెట్టారంట? హెచ్చరిక పుత్రుడి కింద ఒకటేసి ఆదరణ పుత్రుడు. కాబట్టి అసలు పేరు యోసేపు, మంచి పేరు కదా, మంచి పేరే. కానీ అతని తత్వాన్ని బట్టి, నైజాన్ని బట్టి ఇతనికి యోసేపు కంటే ఏ పేరు బాగుంటుంది? బర్నబా అని పెడదామని. అంటే బర్నబా అంటే అందరిని ఏం చేసేవాడు? ఆదరించేవాడు, అందరినీ హెచ్చరించేవాడు. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే బర్నబా ఇప్పుడు బంధువుని తీసుకెళ్తున్నాడా లేదా ఆదరించాలని తీసుకెళ్దామంటున్నాడా? ఆదరించే తత్వము, హెచ్చరించే తత్వము, ప్రేమించే తత్వము ఎవరిలో ఉంది? బర్నబాలో ఉంది. కాబట్టి దాన్ని బట్టి ఆ రోజు పౌలు ఏ బంధువుని తీసుకెళ్ళాడు? పౌలు అనే బర్నబాకు బంధువా? ఏ బంధువు కాదు. అయినప్పటికీ కూడా పౌలుని ఆదరించాడు. అంత మాత్రమే కాదు, పౌలుని తీసుకొని పోయి యెరూషలేములో వాళ్ళకి పరిచయం చేశాడు. కనుక అంత మాత్రమే కాకుండా అంతియొక్క సంఘాన్ని యెరూషలేము వారు ఎవరికి అప్పగించారు? బర్నబాకి అప్పగించినప్పుడు అప్పుడు పౌలు ఎక్కడున్నాడు? వాళ్ళ సొంత తారసిపోయాడు. అప్పుడు సేవ చేస్తున్నప్పుడు మధ్యలో బర్నబా గుర్తుకొచ్చి ఈ సేవ నేను ఒక్కని చేసేదానికంటే ఎవరిని పిల్లికొస్తే బాగుంటుంది? పౌలు తీసుకొస్తాడు, వెళ్ళి పౌలు తీసుకొచ్చి అంత్య సంఘంలో పెట్టి ఇద్దరు కలిసి ఏం చేశారంట? సేవ చేశారు. అంటే ఇవన్నీ చూసినప్పుడు బర్నబాలో ఏ స్వార్థము కూడా మన కనబట్ల. అంత మాత్రమే కాదు, ఇంకా రక్షించబడిన దాంట్లో బర్నబా ముందా పౌలు ముందా? బర్నబానే ముందు. కానీ ఆ మొదటి ప్రయాణంలో పౌలు గురించి ముఖ్య ప్రసంగాన్ని రాయబడింది. ప్రతిదానికి హైలైట్లు ముందు పెట్టింది బర్నబా ముందున్నకి ఇష్టపడ్డా, పౌల్ని పెట్టడానికి ఇష్టపడ్డా? పౌల్ని. అంతే, ఎంతో తగ్గింపు కలిగిన వాడు కాదు. ఆఫ్టర్ నువ్వు జూనియర్ పౌలు అనాలి పౌలుతో. కానీ బర్నబా ఎందుకంటే నేను ముందు నమ్ముకున్నా, నాకు అపోస్తలులు తెలిసి నేను నిన్ను పరిచయం చేసి అని చెప్పి అనాలి. కానీ ఎక్కడ కూడా ఆ తత్వం బర్నబాలో మనకి ఇంచు కూడా కనపడదు. అంటే బర్నబాలో ఏ స్వార్థము లేదు. కానీ ఇక్కడ తీసుకుని వెళ్తున్నాడు అర్థం ఏంటంటే చెప్పండి, ఏ మనసు ఆయనే తెచ్చుకుంటాడులే, ఆయనే మార్చుకుంటాడులే అని చెప్పేసి ఎంకరేజ్ చేసే తత్వం, ప్రోత్సహించే తత్వం మనకి ఎవరిలో కనబడుతుంది? బర్నబాలో. మనం కూడా అంటే ఇప్పుడు పౌలుని తప్పట్లే అని చెప్పేసి పౌలు తప్పట్టాడా? పౌలు ఆలోచించి కూడా మంచిదే. ఎందుకంటే సగంలో వెనక్కి వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ వచ్చి ఆ కష్టాలు తిప్పులు ఆడబడతాడు అనేది పౌలు యొక్క వాదన కూడా మనం తప్పట్లేం, అది కూడా కరెక్టే. కనుక పౌలుకి ఆరోగ్యం బాగుంది. పంపులీలో వాక్యం కూడా చెప్పకుండా డైరెక్ట్ ఆడకెళ్ళి పంపుల నుంచి అక్కడ బేరం తీసుకున్న పైన పిసిదీయులు అంతేకి ఎంటర్ అయ్యారు వాళ్ళు లోపలికి. అక్కడ మళ్ళీ రిటర్న్లో వాక్యం చెప్పారు. అంటే అక్కడ పౌలు యొక్క ఆరోగ్యం కూడా, అంటే పౌలు ఉద్దేశం ఏంటంటే నాకే ఆరోగ్యం బాగోలేదు అక్కడ, అందుకే వెనక్కి వెళ్ళిపోయాడు కదా బహుశా. తర్వాత ముందుకెళ్ళిన తర్వాత మనం రాళ్ళతో కొట్టారు కదా, ఇవన్నీ కూడా ఇతడు తట్టుకోలేడేమో. కాబట్టి తీసుకెళ్ళక ఉండేది
మంచిది అనేది పౌలు యొక్క వాదన. కాబట్టి ఇద్దరిని మనం తప్పబడడానికి వెళ్ళేది. కాబట్టి ఇక్కడ బర్నబా హైలైట్, పౌలు తక్కువ, లేకుంటే పౌలు హైలైట్, బర్నబా అనకూడదు. కనుక ఎందుకంటే ఈ పత్రిక రాసినప్పుడు ఆ పౌలుకు ఒకవేళ కోపం ఉంటే ఎవరి మీద? బర్నబా మీద, మార్క్ మీద కోపం ఉంటే ఈ పత్రికలు ఏమని రావాలి? బర్నబా, మార్క్ అనేవాడు వస్తే మీరు తప్పనిసరిగా అతను ఏం చేయకూడదు, చేర్చుకోవద్దని రాయాలి. ఏమని రాశాడు చూడండి ఆ మాట. కొలసీ పత్రిక 4వ అధ్యాయం. కొలసీ పత్రిక 4వ అధ్యాయము. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 10 కొలసీ 4:10. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తాకును, బర్నబాకును, సమీప జ్ఞాతైన మార్కును మీకు వందనము చెప్పుచున్నారు. అందరూ చదవండి. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన యెడల ఇతనిని చేర్చుకొనవద్దు అన్నాడు పౌలు. అంటే పౌలు కూడా కోపం ఏమి? పౌలుకైనా శత్రువా? బర్నబా కాదు, చక్కగా రాశాడు. అతని గురించి మీరు ఆజ్ఞలు పొందారు. ఈ బర్నబా కూడా చాలా మంచివాడు, మార్కు కూడా చాలా మంచివాడు. కాబట్టి వస్తే మీరు ఆయన ఏం చేయండి తప్పనిసరిగా. మనమైతే ఏం చేస్తాం ఇప్పుడు? ఆ ప్లేస్లో మనం ఉంటే మన మాట ఆయన వినలేదు అనుకోండి, వెంటనే పోని కొట్టేస్తాం. వాడు వస్తున్నాడు, అస్సలు చేర్చుకోవద్దంట. అది మన బుద్ధి, మన నైజం. కానీ పౌలుకి ఎంత మంచి మనసు అంటే చూసారా. కాబట్టి ఏమని రాశాడు కదా వచ్చినప్పుడు, నాకు శత్రువేం కాదు, కానీ అతను వస్తే మీరేం చేయండి తప్పనిసరిగా చేర్చుకోండి అంటే. పౌలుకి ఇప్పుడు ఇక్కడేమో వద్దంటున్నాడు పౌలు. ఎక్కడ? అపోస్తలుల కార్యాలయం తీసుకుని వెళ్తానికి వద్దంటున్నాడు, అక్కడేమో చేర్చుకోమన్నాడు. అంటే ఇప్పుడు పౌలు మనం తప్పట్లేం. ఇక్కడ వద్దంది ఎందుకు? ఈ పరిస్థితిని బట్టి వద్దనే ఆలోచన పౌలుది. ఒకరికి ఒక ఆలోచన ఉండొచ్చు. పౌలు ఆలోచన అది, బర్నబా ఆలోచన ఏమో నేర్చుకుంటాడులే, మార్చుకుంటాడని ఆయన ఆలోచన కావచ్చు. రెండు కరెక్టే, రెండు తప్పడానికి వెళ్ళేది. మరి అక్కడ పౌలు కోపం ఉంటే ఈ పత్రిక రాసినప్పుడు ఏమని రాయాలి? బర్నబా గురించి, వాడికి వ్యతిరేకంగా బయలుదేరి వచ్చాడు కనుక ప్రయాణాల మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు, ఆయన కథ మాకు తెలుసు, మీరు అస్సలు చేర్చుకోవద్దు అంటాడు. కాబట్టి అంటే మనకేం అర్థమవుతుందంటే పౌలులో కూడా మంచి మనసే ఉంది, బర్నబాలో కూడా మంచి మనసే. కానీ మార్కు కూడా మంచోడే. 2 తిమోతి పత్రిక, అది కూడా మంచిది, బాగుంటుంది. అది కూడా సమాధానం పోయింది మన కలవరం. 2 తిమోతి పత్రిక. పౌలు చివరిలో చనిపోయే టైంలో దగ్గర పడుతున్నప్పుడు చెరలోని పత్రిక రాస్తే ఏమన్నా అంటే మార్కు నా దగ్గరికి పంపించండి అయ్యా అంటాడు. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కుని వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు. కానీ తిమోతి నువ్వు వస్తా తప్పనిసరి ఎవరిని తీసుకొనిరా? మార్కుని తీసుకొనిరా. ఎందుకంటే పరిచర్య చేయట్లు అలాంటి వాడు తప్ప ఇంకెవరు నాకు? ఎంత గొప్ప సాక్ష్యము. ఒకప్పుడు వెనక్కి వెళ్ళిపోయినటువంటి మార్కుని గురించి ఇప్పుడు పౌలు ఏమంటాడంటే చివరి కాలంలో నాకు మార్కే కావాలి. ఎవరు కావాలంట? మార్కే. కానీ నాకు పరిచారము చేయి నిమిత్తం మార్కు ప్రయోజనకరమైన వాడు. పరిచారం అంటే ఆయన బట్టలు ఉతికాడో, భోజనం పెట్టాడో, పౌలు కావాల్సిన అన్ని కూడా ఎక్సెట్రా అన్ని చూశాడు. ఎవరు? మార్కు. అందుకే ఇప్పుడు అతనే కోరుకుంటున్నాడు. కనుక అంటే మార్కు కూడా చాలా మంచివాడే. కనుక ప్రారంభంలో కొన్ని పొరపాట్లు వెనక్కి వెళ్ళిపోయినప్పుడు కూడా మార్కును కూడా మనం తక్కువ అంచనా వేయటానికి గొప్ప సేవ చేసిన వాడు మార్కు. అందుకే మార్కు సువార్త అంతా మీరు చదవండి. దేని గురించి రాశాడు తెలుసు? మార్కు సువార్త అంతా పరిచర్య అనే మాట ఎక్కువ ఉంటుంది మార్కు సువార్త. అర్థం ఏంటి? ఎవడు గొప్ప వాళ్ళందరికీ ఏం చేయాలంట? పరిచారకుడు ఏంటాలి మార్కు రాస్తాడు. మార్కు తన జీవితంలో సువార్త కంటే పరిచర్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. గొప్పవారికి సేవ చేయాలి, పెద్దవాళ్ళకి సేవ చేయాలి, దైవజనులకు అనేది ఆ మార్కు ఎరిగాడు. కనుక ఆ ఎరిగి పరిచర్యకు చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. అందుకే మార్కు సువార్త అంతా ఏమని రాస్తాడు మీరు చదవని తర్వాత ఈ పరిచర్య గురించే. కాబట్టి దైవ సేవకులకు చెప్పడం మనం ఏం చేయాలి? తప్పనిసరిగా పరిచర్య కూడా చెయ్యాలి. దైవ సేవకులు పరిచర్య చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు ఉంటే ఎంత బిజీగా ఉంటారు. కాబట్టి వాళ్ళ పరిచయలు మనం సహకారులుగా ఉండాలి. కనుక అలాగే శీల ఉన్నాడు, బర్నబా ఉన్నారు, కనుక వెనకాల నుండి వాళ్ళకి కావాల్సి చూసుకుంటున్నారు. కానీ అందుకే ఇప్పుడు బర్నబా వాదన ఒకటైతే పౌలు వాదన మరొకటి. రెండు కూడా కరెక్ట్, రెండు తప్పంటానికి ఎవరిది కూడా మనము వీల్లేదు, ఒకటి ఎక్కువ తక్కువ అంటానికి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇద్దరు కూడా తీవ్రమైన వాదం వచ్చిందంట. వాదం వచ్చింది కాబట్టి ఇప్పుడు బర్నబా గురించి టైం వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేస్తాం. కొన్ని సంగతులు ఏంటంటే ఈ బర్నబా గురించి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి మనం ముందుకు వెళ్దాం. సరే, ఇప్పుడు బర్నబాను తీసుకెళ్ళడానికి కారణము ఇప్పుడు చెప్పండి, బంధువు అని కాదు. చెప్పండి, బంధువు అని ఆయన తీసుకెళ్ళట్లేదు. కనుక క్షమించండి, మార్కుని తీసుకెళ్ళడానికి బంధువు అని బర్నబా తీసుకెళ్ళి. ఎందుకు తీసుకెళ్తున్నాడు చెప్పండి? ఆదరించేవాడు కాబట్టి, ప్రేమించేవాడు కాబట్టి, నేర్పించేవాడు కాబట్టి తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. కానీ బర్నబాలో ఉన్న కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, బర్నబా అనేటువంటి వ్యక్తి
మొట్టమొదట అపోస్తలులు 4:37 ప్రకారము చెప్పండి, ఏమమ్మాడంట? తన ఆస్తిని అమ్మి ఏమిచ్చాడు? ఆస్తిని అమ్మి ఎవరికి ఇచ్చాడు? అపోస్తలుల పాదముల యొద్ద, అపోస్తలుల కార్యం 4:37 36 ఇతను భూమి గలవాడు ఉండి దాన్ని అమ్మి వెలదెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టినాడు. కానీ బర్నబా గురించి మనం చదివినప్పుడు ఇతడు సామాన్యమైన వ్యక్తి కాదు. ఎంత సమర్పణ అంటే చెప్పండి, ఏమమ్మి తెచ్చాడంట బర్నబా? తన భూమిని అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారు. ఎవరు ఇక్కడ భూమి ఏమి పెట్టారా దేవునికి? మీరు అమ్మంటే కూడా అమ్మరు, మాకు తెలుసు అది. ఈ అపోస్తలు అమ్మని అని చెప్పాలా? అపోస్తలు అమ్మని చెప్పారా? మీరు అమ్మి మీ భూములు అమ్మి ఎక్కడ వేయండి అని చెప్పారా? చెప్పలేదు. కనుక అయినా సరే అమ్మి తెచ్చాడంటే ఆ దినాల్లో ప్రారంభ సంఘం అది. కాబట్టి ప్రారంభ సంఘం కాబట్టి సంఘములు ఏముంటాయి? సేవ జరగాలంటే ఏముండాలి? ధనం ఉండాలి. కాదు ఖర్చు అవుతుంది, సేవ అంటే ఒట్టెట్టుగా అవుతుంది కదా. కనుక సేవ జరగాలంటే డబ్బు ఉండాలి, కనుక ధనం ఉండాలి. కనుక డబ్బు ఉంటేనే సేవ. ఆ దినాల్లో కొత్త సంఘం అది ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇప్పుడు అపోస్తలులకు మరి ద్రవ్యం ఎట్లాగు? అందుకే వాళ్ళు ఇల్లు పొలాలు ఆస్తులన్నీ అమ్మేం చేస్తున్నారంట? వాళ్ళు ఏం ప్రకటన చేయలేదు అమ్మితే అమ్మని. ఈ దినాల్లో ప్రకటన చేస్తున్నా కూడా చాలా స్థలాల్లో డబ్బు రావడం లేదు. కనుక ప్రకటన చేసినా కూడా వాళ్ళు ప్రకటన చేయకుండానే అమ్మి తెచ్చిపెట్టారంట. అంటే నా తలంపు ఏంటంటే, మిమ్మల్ని అందరూ అమ్మితే అమ్మని నేను చెప్పడం లేదు, కానీ బర్నబా తత్వం ఏంటంటే మొట్టమొదటిది ఎంతో సమర్పణ. తన భూమిని అమ్మి తెచ్చి తన ఆస్తిని సేవ కోసం ఇచ్చినవాడు. కానీ మొదటి సంగతి బర్నబాలో తన ఆస్తిని సేవ కొరకు అమ్మినవాడు మొదటిది. రెండవదిగా తన తత్వాన్ని బట్టి అతను ఏమని పేరు పెట్టారు చెప్పండి? ఆదరణ పుత్రుడు. అంటే రెండవదిగా అతడు అందరిని కూడా ఆదరించేవాడు. కనుక తత్వాన్ని బట్టి ఆ పేరు మార్చారు, ఆదరించే తత్వం కలిగిన వాడు. మూడవ సంగతి ఏంటంటే బర్నబా గురించి మూడవ సంగతి, మొదటిది తన ఆస్తిని అమ్మినటువంటి వాడు దేవుని సేవ కోసం. రెండవదిగా తన తత్వాన్ని బట్టి అపోస్తలు ఆ పేరు పెట్టారంటే ఆదరించే మనసు కలిగిన వాడు బర్నబా రెండవది. మూడవదిగా చెప్పండి, ఇప్పుడు బర్నబాను ఏ సంఘాన్ని పంపించారని చదువుకున్నాం మనం? అంతియోకియ. ఒక సంఘానికి పంపిస్తున్నారంటే పంపించింది ఎవరు? యెరూషలేములోని అపోస్తలు పంపించారంటే ఇది ఒట్టడి పంపిస్తారా? ఇది ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి? అది మూడు దేవుని రాసుకోవాలంటే ఒక నూతన సంఘ బాధ్యతలు అప్పగింపబడినవాడు. ఒక సంఘాన్ని నడిపించడానికి పంపిస్తున్నారు. బర్నబా నువ్వు పోవాలి, అక్కడ నువ్వు వెళ్తే మంచిదని చెప్పి అన్నప్పుడు వెంటనే బయలుదేరి వెళ్తున్నారు. నాకు వాక్యం రాదు, నేను చెప్పలేను అని అనకూడదు. కొంతమంది మనలో ఎట్లా ఉంటారంటే, అన్న మీటింగ్ వెళ్ళాలంటే ఇప్పుడు నాకు కుదరదు, నేను వెళ్ళలేను. అమ్మ అంత దూరమా? పక్క దగ్గర అయితే పోతా. కొంతమంది ఏమో అసలు ఆ మీటింగ్ అనేది ముందుకు రారు. మీరు మీటింగ్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏడవుతుంది బెదర్ నాకు అంటారు. కానీ కొంతమంది పలానా అంత దూరం అయితే ఈ సరౌండింగ్స్ అయితే వస్తా, అంత దూరం నేను రానంటారు. ఇప్పుడు ఆయన ఏ దేశం పోవాలి? యెరూషలేము, అంతియోకియ. కాబట్టి అంతియోకియ సంఘం అంత దూరం వెళ్ళడానికి బాధ్యతలు స్వీకరించే ఇష్టపడుతున్నాడు. కనుక ఒక నూతన సంఘ బాధ్యతలు అప్పగించబడినవాడు. ఇది అపోస్తలుల 11 మనం చూస్తాం, నడిపించాడు. మూడవది. నాలుగవది అంతియోకియ సంఘాన్ని బలపరిచిన వాడు. చెప్పండి, ఆ సంఘాన్ని సేవ చేసి ఏం చేసినట్టు బర్నబా సంఘాన్ని బలపరిచాడు. నాలుగవది. ఐదవదిగా పౌలు గారిని ఆదరించిన వాడు. ఆదరించాడు లేదు పౌలు గారిని? ఎవరు చేర్చుకుంది ఎవరు? బర్నబాయ్. కానీ పౌలును ఆదరించిన వాడు ఐదవదిగా. తర్వాత ఆరోది పౌలును వెదకి కనుగొని తార్సు నుండి పిలిచి అంత్యోకియ సంఘాన్ని అభివృద్ధి చేసిన వాడు. చెప్పండి, ఆరో సంగతి ఏంటి చెప్పండి? పౌలు తార్సులో ఉంటే ఆయన దేశంలో, ఆయన పుట్టిన ఊరిలో వెదకి కనుగొని ఇక్కడ పిలిపించి అంత్యోకియ సంఘాన్ని పిలిపించి సంఘాన్ని అభివృద్ధి చేసినవాడు బర్నబా. తర్వాత యెరూషలేములో సంఘమునకు సహాయాన్ని తీసుకెళ్ళిన వాడు. యెరూషలేములో కరువు వస్తుందని ప్రకటన చేస్తే ప్రవక్త ఈ అంత్యోకియ సంఘములో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేశారంట? కానుకలంతా పోగు చేసి ఎవరితో పంపించారు? పౌలు, బర్నబాతో. కనుక అంటే అర్థం ఏంటంటే సహాయ నిధిని పంపినవారు. అందుకే మనం కూడా మన సంఘం అనగానే మన సంఘం అనుకోకూడదు. మనది కూడా సార్వత్రిక సంఘములో ఒక సంఘం. కాబట్టి ఇప్పుడు ఎక్కడన్నా కరువు ఉందనుకోండి, ఎక్కడన్నా కష్టం ఉందనుకోండి, తప్పనిసరిగా మనకు చేతనైన సహాయము చేయాలి, పంపాలి. కానీ ఇప్పుడు అంత్యోకియలో కరువు వచ్చింది ఎక్కడ చెప్పండి? ఏ సంఘానికి? యెరూషలేము తల్లి సంఘానికి అక్కడ కరువు వచ్చింది. కాబట్టి బ్రాంచ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇది ఒక బ్రాంచ్ అని చెప్పుకో, మనకు అర్థమయ్యే భాషలో అనుకో. ఈ అంత్యోకియ ఒక బ్రాంచ్, యెరూషలేము అనేది హెడ్ క్వార్టర్ కదా, అక్కడ కరువు వచ్చింది. అక్కడ కరువు వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? మన దగ్గర సహాయ నిధిని పంపిద్దామని చెప్పేసి వాళ్ళు ఒక సహాయ నిధిని పంపించారు. అది తీసుకెళ్ళిన ఎవరు చెప్పండి? బర్నబా. వాళ్ళు సహాయ నిధి ఇచ్చారంటే బర్నబా వాళ్ళకి ఎంతగా ఎంకరేజ్ చేసి ఉండాలి. కాబట్టి ఆ మండపం అక్కడ ఎందుకు అనుకోలేదు. కనుక అది మన తల్లి సంఘం. కాబట్టి
వాళ్ళు బాధలో ఉన్నారు, కరువులు ఉన్నారు కాబట్టి మన సహాయాన్ని పంపించాలన్నప్పుడు వాళ్ళందరూ కూడా గుప్పులు విప్పారు. అవన్నీ తీసుకొని పోయి ఎక్కడ ఇచ్చారు చెప్పండి? బర్నబా. ఇవన్నీ చూసినప్పుడు బర్నబాలో స్వార్థం ఉందా? మనకి స్వార్థం మనకు కనబడుతుందా? ఇంకా మనం గమనించామంటే పౌలు గారితో మొదటి సువార్త ప్రయాణంలో పాల్గొన్నవాడు. 8వ సంగతి ఏంటంటే పౌలు గారితో చెప్పండి, మొదటి సువార్త ప్రయాణం అంతా ఉన్నాడా? మధ్యలో ముగించాడా? మధ్యలో వెనక్కి వెళ్ళిపోయాడా? ముగించేదాకున్నాడు. అంటే పౌలు గారితో మొదటి సువార్త ప్రయాణంలో పాల్గొన్నవాడు బర్నబా. 8వది. తర్వాత 9వది చెప్పండి, పౌలు దగ్గర తను తాను ఎంతగానో తగ్గించుకున్నవాడు. చెప్పండి, తగ్గించుకున్నాడా లేదా? సీనియర్, అసలైతే సీనియర్ ఎవరని చెప్పుకున్నాము? బర్నబానే. కానీ పౌలు ముఖ్య ప్రసంగం రాయబడింది. ప్రతిసారి ప్రసంగం చేసిన పౌలే బర్నబానా? ప్రయాణాలు ఎవరు ప్రసంగాలు చేసింది? ఎవరు? పౌలే. కనుక సీనియర్ ఎవరు? బర్నబా. కానీ ఇప్పుడు అంటే అర్థం ఏంటి? ఎంత సీనియర్ అయ్యింది కూడా ఒక జూనియర్తో చెప్పిస్తున్న అర్థం ఏంటి? బర్నబా ఏమని గ్రహించాడంటే ఈ పౌలు అపోస్తలుడు, దేవుడు నియమించాడు, కానీ ఆయన చెప్తేనే బాగుంటుంది ఇక్కడ అని చెప్పేసి ఆయన మరుగు నుండి ఆయనతో వాడబడ్డాడు. అది మనమైతే ఏం చేస్తాను చెప్పండి? మనమైతే సీనియర్గా ఉండి నేను ఎప్పుడు నీకంటే ముందున్నాను, నీకంటే మంచి మెసేజ్ ఇస్తాను, నువ్వు ఒకటి నేను ఒకటి అనాలి. కానీ బర్నబా మెసేజ్ ఇచ్చినట్టు ఎక్కడ ఉండదు మనకి. స్వార్థ ప్రయాణాలు ఎవరు ఇచ్చారు? మొత్తం మెసేజ్లు ఎవరి అని పక్కనే ఉన్నాడు బర్నబా అంతే. అంటే అర్థం ఏంటంటే తను ఎంతగానో తగ్గించుకున్నవాడు. యోనాతాను కూడా అంతే కదా. యోనాతాను కూడా దావీదు దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? నీ తర్వాత రాజు, మా తండ్రి తర్వాత రాజు అయ్యేది ఎవరంటాడు? మా తండ్రి నువ్వే రాజు అవుతావు, నీకు నేనేం చేస్తాను? సహకారిగా ఉంటాను అంటాడు 23వ అధ్యాయంలో. కాబట్టి అంటే ఒక రాజకుమారుడు అయ్యండి యోనాతాను కూడా ఎంతో తను తాను తగ్గించుకున్నాడు. అందుకే యోనాతాను చనిపోయినప్పుడు దావీదు మామూలుగా గెలవలా. కనుక స్త్రీలు చూపు ప్రేమ కంటే నువ్వు చూపు ప్రేమ ఎంతో అధికమైనది ఏడుస్తాడు. చనిపోయినప్పుడు యోనాతాను చనిపోతే దావీదు ఏడుస్తాడు. కనుక ఎంత ప్రేమ చూపించావు నా మీద, నన్ను మీ ఆయన సంపాదనుకుంటే నువ్వు ఎంత కాపాడావు, కాబట్టి స్త్రీలు కూడా చూపించాలంటే ప్రేమ అని చెప్పేసి ఏడుస్తాడు దావీదు. ఏడ్చి రాజుని వెంటనే నేను యోనాతాన్ని బట్టి ఏం చేయాలి చెప్పండి? యోనాతాన్ కుటుంబానికి నేను ఏం చేయాలి? మేలు చేయాలని మెప్పించి సహాయం చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే అక్కడ యోనాతాన్ తగ్గించుకున్నాడు దావీదు దగ్గర, ఇక్కడేం పౌలు దగ్గర బర్నబా తగ్గించుకున్నాడు. అంటే బర్నబాలో మనకి స్వార్థం మనకు కనబట్ల. తర్వాత సిద్ధాంతపరమైన సమస్యలు వచ్చాయి. అంత్యోకులు వచ్చిందా లేదు? సిద్ధాంతపరమైన సమస్యలు వచ్చింది కదా. సిద్ధాంతపరమైన సమస్య అంటే ఏంటి? సున్నతి ద్వారా రక్షణ పొందాలనేటువంటి ఆ టాపిక్ వచ్చినప్పుడు బర్నబా నాకెందుకు అనుకున్నాడా? లేదు అనుకో. దాంట్లో ఉద్యోగం యాక్టివ్గా పాల్గొన్నాడు పౌలుతో పాటు. లేదు కనుక సున్నతి అవసరం లేదు కనుక యేసు కృప చేత మనం రక్షణ అని చెప్పేసి సిద్ధాంతపరమైనటువంటి సమస్యల్లో చురుగ్గా పాల్గొన్నాడు. కనుక చురుగ్గా పాల్గొని ఆ పని జరిగేట్టుగా చేశాడు. బర్నబా కూడా ఉన్నాడు పౌలుతో పాటు. మనం ఏం చేస్తాం? ఇద్దరు వాదించుకుంటాం, మనకెదురు మనం వెళ్ళిపోతాం. బర్నబా వెళ్ళిపోలా, వాటిలో అక్కడ ఉండి కనుక ఇది కరెక్ట్ కాబట్టి కొన్ని సరిచేయాల్సి వచ్చినప్పుడు సంఘములు తప్పనిసరిగా ఉండాలి. కనుక అది తప్పైనప్పుడు సరిచేయడం ఉండాలి. కాబట్టి కొంతమంది పట్టించుకోరు, నాకెందుకులే, నన్ను ఏమంటారోలే, నాకంత బాధ్యత ఉందా అని అనుకుంటారు. అట్లా అందరూ అనుకుంటే ఆ సేవట జరగాలి. ఆ సమస్య వచ్చింది. ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించట్లో కూడా పౌలుతో పాటు చురుగ్గా పాల్గొన్నవాడు బర్నబా. అంత మాత్రమే కాదు, 11వది బర్నబా మార్కును ఆదరించి బలపరిచినవాడు. చెప్పండి, మార్కును ఆదరించాడు లేదు? ఇప్పుడు మార్కును తీసుకెళ్తాంటే అర్థం ఏంటి? ఆదరించి తీసుకెళ్దాం కాబట్టి మనతో ఉండాలని చెప్పేసి ఆదరించి బలపరిచి ప్రోత్సహించిన వాడు. కనుక ఆ మార్కును ఆదరించి సేవలు ప్రోత్సహించిన వాడు బర్నబా. 11. 12వది మార్కును బలపరిచి మెరుగుపరిచి స్థిరపరిచాడు ఆత్మీయంగా. కాబట్టి ఆత్మీయంగా ఒక విధంగా మార్కు స్థిరపడడానికి కారణం ఎవరు చెప్పండి? బర్నబాయే. కాబట్టి ఇప్పుడు బర్నబాలు ఇన్ని సంగతులు కనుక ఇప్పుడు మొత్తం 12 చెప్పా. మొదటిది ఏంటంటే తన సేవ కోసం ఆస్తిని అమ్మినవాడు. రెండవదిగా తన తత్వాన్ని బట్టి అందరిని కూడా ఆదరించేవాడని చెప్పేసి బర్నబా అనే పేరు పొందాడు. మూడవదిగా ఒక నూతన సంఘానికి బాధ్యుడిగా రెస్పాన్సిబిలిటీ కలిగేటువంటి వాడుగా మనకు కనబడుతున్నాడు. నాలుగవదిగా అంత్యోక్య సంఘమును బలపరిచిన వాడు కనుక నాలుగవది. ఐదవదిగా పౌలు గారిని కూడా యెరూషలేములో ఆదరించిన వాడు. ఆరవదిగా పౌలుని వెదకి కనుగొని తీసుకొచ్చి అంత్యోక్య సంఘములో వాడుకొని పౌలుని సంఘాన్ని అభివృద్ధి చేసిన వాడు. తర్వాత యెరూషలేము తల్లి సంఘానికి కరువు వచ్చినప్పుడు సహాయ నిధిని తన దగ్గర నుంచి పంపించిన వాడు, తీసుకెళ్ళిన వాడు. తర్వాత పౌలు గారితో పాటు మొదటి సువార్త ప్రయాణాల్లో పాల్గొన్నటువంటి వాడు. కనుక అంత మాత్రమే కాదు, యోనాతాన్ లాగా దావీదు దగ్గర తగ్గించుకున్నట్లుగా పౌలు దగ్గర ప్రతి విషయంలో కూడా బర్నబా తను తగ్గించుకున్నవాడు. 10వది సిద్ధాంతపరమైనటువంటి విషయాల్లో కూడా చురుగ్గా పాల్గొని
వాడి సమస్య పరిష్కరించిన వాడు. 11వది మార్కును సేవలో ఆదరించి ప్రోత్సహించిన వాడు. 12వది మార్కును బలపరిచి బాగా మెరుగుపెట్టి సేవలో స్థిరపరిచిన వాడు. కానీ ఇవన్నీ కూడా పౌలు గురించి, బర్నబా గురించినటువంటి సంగతులు. ఇప్పుడు ఇవన్నీ ఉన్న తర్వాత మనకి బర్నబా స్వార్థంతో తీసుకెళ్దాం అంటున్నాడా లేకుంటే బలపరచాలనుకుంటున్నాడా మార్కుని చెప్పండి? బలపరచాలని, అంతే. అది అతని తత్వమే అది. కాబట్టి ఒకప్పుడు పౌలుని బలపరిచాడుగా, పౌలుని తీసుకొని పోయాడుగా. సేమ్ అలాగే ఎవరినైనా అంతే. కనుక అంటే నా తలంపు ఏంటంటే ఈ రాత్రి ప్రార్థన కూడా మనం చేయాలి. దేనికోసం అంటే సంఘములో బర్నబా లాంటి వాళ్ళు ఉండాలి. కనుక ప్రతి సంఘంలో ఉండాలి. కనుక ఆదరించేవాడు, బలపరిచేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు, కనుక తగ్గించుకునేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ప్రతి సంఘములో ఉంటే నిజంగా ఆ సంఘం ఎంత అభివృద్ధి చెందుతుంది. కానీ ఇవన్నీ కూడా అయితే బర్నబాలో ఒక చిన్న పొరపాటు ఏంటంటే ఒకసారి బర్నబా మోసపోతాడు. గలతీ పత్రిక చదువుదాం ఆ మాట. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. బర్నబా ఒకసారి మోసపోయినట్టుగా మనకు రాయబడింది. గలతీ పత్రిక 2వ అధ్యాయం. ఇతరుల బలహీనత, కనుక ఒక చిన్న బలహీనత బర్నబాలో మనం కనుగొంటాం. అదేంటంటే మోసపోతాడు. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి నేను చదువుతున్నాను 13 దాకా. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుండి. అయితే కేఫా అంత్యోక్యకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన కనుక నేను ముఖాముగ్గా అతను ఎదిరించేదని. ఏలనగా యాకోబు నొద్ద నుండి కొంత రాక మునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండను కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక తీసి వేరైపోయాను. తక్కిన యూదులు అతనితో కలిసి మాయావేషం వేసుకునేది కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. కాబట్టి ఒక్కసారి మోసం జరిగింది. కనుక మోసపడ్డాడు. కానీ మిగతావన్నీ కూడా బర్నబాలో మనకి ఏ తప్పు కూడా మనకి కనబడటం లేదు. కానీ ఇప్పుడు బర్నబా గురించి మనకి ఏమర్థమవుతుందంటే ఒక 5 విషయాలు మనం తేల్చాలంటే మొట్టమొదటిది ఆదరించేవాడు. ప్రధానంగా బర్నబాలో నేర్చుకున్న సత్యాలు ఏంటి? ఆదరించేవాడు. రెండవదిగా అందరిని ప్రోత్సహించేవాడు. చెప్పండి, రెండవది ఏంటి? ప్రోత్సహించేవాడు. మూడవదిగా పొరపాటు వచ్చినప్పుడు అందరిని హెచ్చరించేవాడు. చెప్పండి, మూడవది ఏంటి? హెచ్చరించేవాడు. నాలుగవదిగా అందరిని బలపరిచేవాడు. ఐదవదిగా అందరినీ స్థిరపరిచేవాడు. ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకున్నాం. ఇంత 12 చెప్పాను. ఆ 12 యొక్క సారాంశం ఏంటంటే ఈ 5 విషయాలు. మొదటి చెప్పండి, అందరినీ ఆదరించుట. కానీ సంఘంలో కూడా నువ్వు ఒక బర్నబాలాగా ఉండాలంటే మనం అందరం ఏం చేయాలి చెప్పండి? ఆదరించాలి. రెండవదిగా అందరినీ ప్రోత్సహించాలి. చాలాసార్లు మన పిల్లలు అయితే మన వాళ్ళైతే ప్రోత్సహించుకుంటాం, మన వాళ్ళు కాకపోతే వాళ్ళు ప్రోత్సహించం. కానీ బర్నబా అందరినీ ప్రోత్సహించాడు. ఆ రోజు పౌలుని ప్రోత్సహించాడు, ఇప్పుడేమో మార్కును ప్రోత్సహిస్తున్నారు. కానీ ప్రోత్సహించే తత్వం మనకు ఉండాలి. రెండవది. మూడవదిగా హెచ్చరించాలి. తప్పు జరిగినప్పుడు ఏం చేయాలి? సంఘంలో హెచ్చరించాలి, సరిచేయాలి. నాలుగవదిగా అందరినీ బలపరిచేవాడు, లేదంటే మెరుగుపెట్టేవాడు సేవలో. కనుక బలపరిచి మెరుగుపెట్టేవాడు. ఐదవదిగా అందరినీ కూడా స్థిరపరిచేవాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి అంత మాత్రమే కాకుండా ఆ రీతిగా ఇప్పుడు ఈ విషయాలను చూసినప్పుడు మనకు బర్నబాలో ఏమవుతుంది? బర్నబాలో సంగతి, బర్నబాలో నిస్వార్థమైన సేవకుడే. అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం చూడండి, 15వ అధ్యాయము. కాబట్టి ఇప్పుడు ఇందుకు ఈ టాపిక్ వచ్చింటే మనకి ఇప్పుడు బర్నబా గురించి మనం చూసాం. బర్నబా ఏమో మార్కుని తీసుకెళ్దామన్నాడు, పౌలే వద్దంటున్నాడు. కాబట్టి బర్నబా తీసుకెళ్దామన్న కారణము బంధువు అనేది కాదు అనే విషయం మనకి అర్థమైంది. ఇప్పుడు 15వ అధ్యాయము 39 వచ్చిన చదువుదాం. 39 నుంచి. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకడు విడిచి వేరైపోయారు. బర్నబా మార్కుని వెంట పెట్టుకుని వాడేకి కుప్రకు వెళ్ళను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. కానీ ఇప్పుడు బర్నబా మార్గం తీసుకెళ్దామని, పౌలేమో వద్దని, ఈ రెండు జరిగినప్పుడు ఇద్దరికి ఏమైనా తీవ్రమైన వాదం వచ్చింది. వాదం వచ్చిన తర్వాత బర్నబా ఏం చేశాడంటే మార్కుని వెంట పెట్టుకుని ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళాడు. నెక్స్ట్ పౌలు చెప్పండి ఎవరిని తీసుకెళ్ళాడంట? శీల. ఈ శీల ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి చెప్పండి? ఈ శీల మనకి ఎక్కడ ఎంటర్ అయ్యాడు? 22 లెటర్ ఇచ్చి పంపించారు కదా. లెటర్ ఇచ్చి పంపించి అంత్యోక్య సంఘాలు బహుశా ఉండిపోయాడేమో, ఉండి వాళ్ళకి తెలియజేసి నేను పౌలతో పాటు సువార్తకి వెళ్ళాలనుకుంటున్నానని పర్మిషన్ తీసుకుని ఉండొచ్చు, లేదంటే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చైనా ఉండొచ్చు. వెళ్ళొచ్చినట్టుందా?
అక్కడే ఉండిపోయి ఉండొచ్చు. రెండు మనం ఉండిపోయి చెప్పలేము. రెండు విషయాలు, ఒకటి ఆడే ఉండిపోయి ఉండొచ్చు, లేదంటే వెళ్ళి మరలా పర్మిషన్ తీసి తిరిగి కూడా వచ్చు. ఎందుకంటే అక్కడ మనకి ఏమి రాయబడలేదు కాబట్టి. 34 చూడండి, 34 చదువుదాము. 15:34. తన యొద్ద పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానం సెలవుపుచ్చుకొని అంటే వెళ్ళిపోయారు వీళ్ళంతా. కనుక సెలవుపుచ్చుకొని అదే వెళ్ళిపోయారు, అక్కడి నుంచి వెళ్ళిపోయిన టీం అనమాట. వచ్చినటువంటి టీంలో బర్నబా ఉన్నాడు. బర్నబా పౌలుతో పాటు ఎవరెవరు ఉన్నారు? బహుశా మార్కు కూడా వాళ్ళతో పాటు వచ్చి ఉండొచ్చు. కనుక ఇక్కడ వెళ్ళిపోయే సంగతి 34 రాయబడిందంటే సెలవు తీసుకుని వాడు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అంత్యోకయ నుంచి యెరూషలేముకి వెళ్ళారు. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఆ టీంలో శీల, యోహాను కూడా వచ్చి ఉండవచ్చు, వచ్చి వెనక్కి వెళ్ళిపోయచ్చు, లేదంటే వచ్చి ఉండిపోయి బహుశా మళ్ళా వాళ్ళకి తెలియజేసి మేము వెళ్తామని చెప్పేసి పర్మిషన్ కూడా తీసుకున్నాం. రెండింటిలో ఏదైనా కావచ్చు. కాబట్టి వచ్చి ఉండవచ్చు, వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఉండదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు రెండవ సువార్త ప్రయాణంలో ఎన్ని టీములు బయలుదేరుతున్నాయి? ఇప్పుడు మొదటి ప్రయాణంలో ఒకే టీము. ఆ టీంలో బర్నబా, పౌలు, మార్కు ఉన్నాడు. మార్కు సగంలో వచ్చేసాడు, ఆ మొదటి టీం. ఇప్పుడు రెండవ ప్రయాణంలో మనకి ఎన్ని టీంలు కనపడతాయి చెప్పండి? 2 టీములు. మొదటి టీంకి నాయకుడు ఎవరంటే పౌలు, శీల ఒక టీం అయితే బర్నబా, మార్కు రెండవ టీం. కనుక ఇద్దరిని పంపిస్తుంది ఎవరు? ఒకే సంఘం. గుర్తుపెట్టుకోండి, పంపిస్తుంది ఎవరు? ఇద్దరిని. ఏ సంఘం అది? అంత్యోదయ సంఘమే. టీములు రెండు కావచ్చు, కానీ పంపిస్తుంది మాత్రము ఒకే సంఘం. కొన్నిసార్లు వేరైపోయడం మంచిది. కనుక సేవ విస్తరించాలంటే కూడా వేరైపోతే కూడా మంచిది. కనుక ఇప్పుడు అక్కడ తిరిగితే ఎలాగూ అందుకే దేవుడు కొన్నిసార్లు మనకి తెలియదు ఆయన కార్యం ఎట్లా ఉంటాయి. కానీ ఇప్పుడు మొదటి ప్రయాణంలో ఒకే టీం పోయింది, ఇప్పుడు రెండో ప్రయాణంలో 2 టీంలు పోతున్నాయి. కానీ 2 టీంలు ఒక టీం ఏమో పౌలు, శీల అయితే రెండో టీం బర్నబా, మార్కు లేదంటే యోహాను అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రీతిగా వాళ్ళు ఒక ప్రాంతం వెళ్ళారు, వీళ్ళు ఒక ప్రాంతం వెళ్ళారు. కానీ ఇప్పుడు 36 నుంచి 41 వచనాల్లో మనం ఏమని రాసుకోవాలంటే పౌలు గారి రెండవ సువార్త ప్రయాణ ప్రారంభం అని రాసుకోవాలి. పౌలు గారి రెండవ సువార్త ప్రయాణ ప్రారంభం. రెండవ సువార్త ప్రయాణ ప్రారంభం. కాబట్టి మనకేం అర్థమవుతుందంటే ఇప్పుడు ఈ 15 అధ్యాయం మొత్తం మనం ముగించాం. ఈరోజు 15 అధ్యాయం 36 నుంచి 47 వచనాల్లో ఏం జరిగింది చెప్పండి? ఇప్పుడు రెండవ సువార్త ప్రయాణం ప్రారంభమవుతుంది. ఎన్ని టీములు? 2 టీములు. ఒక టీములో పౌలు, శీల ఉన్నారు, మరొక టీములో బర్నబా, మార్కు ఉన్నారు. పంపిస్తుంది ఎవరంటే ఒకే సంఘం. ఇద్దరికి ప్రార్థన చేశారు కనుక వీళ్ళకి ప్రార్థన చేశారు సంఘం, వీళ్ళకి ప్రార్థన. ఇప్పుడు మీరు చేయకపోయారు, 2 టీములు పోయినాయి కనుక 2 టీములు బయలుదేరి వెళ్తున్నారు. ఆ రీతిగా పౌలకు ఒకవైపు అయితే మార్కు, బర్నబా మరొక వైపున సేవకి వెళ్ళారు. కాబట్టి ఇది 15వ అధ్యాయం మనం ముగించాం. 15వ అధ్యాయం ముగించాము, రెండో ప్రయాణం ప్రారంభం అవుతుంది. కనుక రెండో ప్రయాణాన్ని ప్రారంభిస్తాం. ప్రభు చేత వచ్చే వారము పౌలు గారి యొక్క రెండవ ప్రయాణ ప్రారంభంలో మనం ఉంటాం. ఈ జ్ఞాపకం పెట్టుకుందాం. కాబట్టి ఈరోజు మనము 15వ అధ్యాయం 30 నుంచి 41 వచనాలు మనము పూర్తి చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు కొన్ని నిమిషాలు, ఒక 10 నిమిషాలు మనం ప్రార్థనలో ఉంటాము. చదువుకున్న వాక్యాన్ని బట్టి మరి హెబ్రోన్లో కూడా బర్నబా లాంటి వాళ్ళు, ఆదరించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు, బలపరిచేవాళ్ళు, ఇలాంటి మనసు కలిగినటువంటి వారు మన కేంద్ర హెబ్రోన్లో ఉండాలి. కాబట్టి అలా సేవ జరగాలని చెప్పేసి మనము కొన్ని నిమిషాలు ఒక ఇద్దరు సహోదరులు ప్రార్థన చేయండి. తర్వాత అంకులు ప్రార్థన చేసి ముగిస్తాడు. మనం ప్రార్థనలోనికి వెళతాం. ఈ వాక్య వెలుగులో బర్నబా లాంటి వాళ్ళు మన సంఘం ముఖ్యంగా కేంద్రంలో ప్రభు అక్కడ పెట్టి చక్కని సేవ, ఏదైతే గొప్ప సేవ జరిగిందో అలా సేవ చేయనట్లుగా మరి క్లుప్తంగా ఒక ఇద్దరు సహోదరులు ప్రార్థించండి. తర్వాత అంకులు ప్రార్థన చేసి చివరాసంతా ముగిస్తారు. మొదలు పెట్టండి. సహోదరులు మొదలు పెట్టండి. లేఖన భాగాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 30 నుంచి 35 వచనాల ద్వారా పౌలు గురించి, బర్నబా గురించి అనేక సంగతులు మీ యొక్క దాసుని ద్వారా తెలియజేస్తూ వచ్చినారు. బర్నబా జీవితాన్ని మరొకసారి మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. బర్నబాలాగా మేము ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు. ప్రభువా,
ప్రోత్సహించే విధానం, ఆదరించే విధానం, హెచ్చరించే విధానం, బలపరిచే విధానం, స్థిరపరిచే విధానం మేము కలిగి ఉండాలని మీరు ఆశపడుతూ ఉన్నారు ప్రభు. ఆ రీతిగా ప్రభు పౌలు యొక్క రెండో ప్రయాణంలో 2 గుంపులుగా వారు వేరై ప్రభు వారు ఆ యొక్క స్వార్థ పరిచర్యను కొనసాగిస్తూ వచ్చిన సంగతిని జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో హెబ్రోన్ యొక్క క్షేమం గురించి మీ పాదముల చెంతకు వస్తుంటున్నాం ప్రభు. అనేకులు బర్నబా లాంటి వారు హెబ్రోన్లో ఉండాలని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు ప్రభు. దయతో జ్ఞాపకం చేసుకునండి. మీ దాసుడు బక్సింగ్ అంకుల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు ఈ పరిచర్యను ఇంతవరకు కొనసాగిస్తూ వచ్చినారు ప్రభు. ఆదరించేవారు, ప్రోత్సహించేవారు, హెచ్చరించేవారు, బలపరిచేవారు, స్థిరపరిచేవారు హెబ్రోన్లో ఉండునట్లు దయ చూపించండి. మాలో కూడా ప్రభు ఉండునట్లు దయ చూపించమని ప్రార్థిస్తున్నాం. అటువంటి ప్రభా విశ్వాసం, అటువంటి ప్రభు జీవితం మాకు అనుగ్రహించి సహాయం చేయమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభువులు మీకే ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనంలో స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ శనివార దినంన ప్రభా, మరి శుక్రవార దినంన మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, మరి ఎన్నికలైన నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ సన్నిధిలో ప్రభా మరి నీ మాటలు వినడానికి నన్ను కూడా మీరు కృప చూపించి నడిపిస్తూ వచ్చిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. బర్నబా యొక్క జీవితం నుంచి ప్రభా అనేక సంగతులను ధ్యానించడానికి మీ కృప చూపిస్తూ వచ్చినారు. మాతో మీరు మాట్లాడుతూ వచ్చినారు ప్రభా. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ దినము ప్రభా మరి బర్నబా లాంటి అనేక మంది ప్రభా మరి సంఘంలో పరిచర్య చేయవారు యొక్క కొరత ఉందని ప్రభా మీరు చూపిస్తూ వచ్చినారు ప్రభా. దయతో మీరు జ్ఞాపకం చేసుకొని బర్నబా లాంటి ప్రభా అనేక మంది విశ్వాసులను ప్రభా మీరు లేవనెత్తుము, ఆదరించి ప్రభా ప్రోత్సాహపరిచేవారిని ప్రభా మరి తిరిగి ప్రభా మరి హెచ్చరించేవారిని, మరి సమాధానపరిచేవారిని, అదే రీతిగా మరి ప్రభా మరి తిరిగి స్థిరపరిచేవారిని ప్రభా మరి అలాంటి బర్నబా వంటి వారిని ప్రభా మీరు లేవనెత్తుము ప్రభా. అదే రీతిగా ప్రభా నీ సన్నిధిలో ప్రభా సంఘములో పరిచర్య చేయవారిని జ్ఞాపకం చేసుకొని ప్రభా బర్నబా లాంటి వారిని మీరు అనుగ్రహిస్తురమ్మని ప్రార్థించుకుంటున్నాం. హెబ్రోన్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి ప్రవాసంగా ప్రభా మరి గత దినములుగా నీ సన్నిధికి వచ్చి ఉంటున్నాము. జ్ఞాపకం చేసుకొని ప్రభా మీరే సమాధానం అనుగ్రహించుము, మీరు ఇచ్చిన వాగ్దానంలో నెరవేర్చి మహిమ పొందుము ప్రభా. ఈ సమయంలో ప్రభా మీరే వాక్యం ద్వారా మీరు సెలవిస్తూ వచ్చినారు. ఈ సమయంలో సంఘంగా ఏకీభవించి ప్రార్థించుచున్నాము. జ్ఞాపకం చేసుకొని మరి బర్నబా లాంటి పరిచర్య చేయవాలని అనేక మందిని ప్రభా హెబ్రోన్ సిస్టర్ అసెంబ్లీస్లో ప్రభా మీరు అటువంటి వారిని మీరు లేవనెత్తి నీ పరిచర్య కొనసాగించుటకు, తిరిగి ప్రభా నూతనంగా వచ్చుచున్న వారిని సమకూర్చుటకు, బలపరచుటకు, స్థిరపరచుటకు ప్రభా హెచ్చరించుటకు, ఆదరించుటకు ప్రభా అటువంటి బర్నబాలను ప్రభా మీరు అనుగ్రహించి మీరు ఆకడ కొరకు నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరుస్తురమ్మని ప్రార్థించుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకుని ప్రభా బర్నబా యొక్క జీవితం నుంచి అనేక పాఠంలో నేర్చుకునడానికి మీ కృపను అనుగ్రహిస్తూ వచ్చినారు. విత్తబడిన వాక్యంలో మీ నీరు కట్టి ఫలింపచేయము, మేము కూడా రీతిగా నడుచుకున్నటకు మీరే సహాయం చేయమని మమ్మల్ని మీ హస్తగతం చేయొచ్చు. వాక్యానుసారంగా ప్రవర్తించి నడుచుకున్నటకు కృపను అనుగ్రహించమని యేసు అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. సాయంకాల సమయంలో ప్రభా మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయానికి నీ స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. తిమోతి బ్రదర్ని ప్రభా మీరు మరుగుపరిచి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన లేఖన భాగాలను బట్టి నీ స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా నీకు వందనాలు. యెరూషలేము సంఘం గురించి మీరు మాట్లాడారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. పేతురు గురించి, యాకోబు గురించి మీరు మాట్లాడారు. నీ స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. పౌలు బర్నబా గురించి మాట్లాడారు, యోధా శీలాని గురించి మీరు మాట్లాడారు. నీ స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో ప్రభా మా గమనానికి తీసుకొచ్చిన ప్రభా తండ్రి బర్నబా జీవితాన్ని బట్టి నీ స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆయన యొక్క జీవితాన్ని మా ఎదుటి ప్రభా మీరు పరిచినందుకే నీ స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతగానో ప్రభా తండ్రి ఆయన అపోస్తలులను ప్రేమించండి, ఆయన ఆది సంఘంలో ఉండి ప్రభా ఎంతగానో తండ్రి ఏమైతే కొరత ఉన్నదో అప్పుడు ఆ కొరతను తీర్చినవాడుగా ఉండి తన భూమి అంతటిని అమ్మి ఎలంతా తెచ్చి ప్రభా అపోస్తల యొక్క పాదాల ఎద్దు పెట్టాడు. అంతేకాదు అనేకుల్ని ఆదరించేవాడుగా, అనేకుల్ని ప్రభా హెచ్చరించేవాడుగా, అనేకుల్ని ప్రభా ప్రోత్సాహపరిచేవాడుగా,
అనేకుల్ని స్థిరపరిచేవాడుగా తండ్రి బర్నబాను మీరు ఉంచినందుకే నీ స్తోత్రాలు స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. అవును ప్రభా తండ్రి, అప్పుడు ప్రభా తండ్రి నీ ఆత్మ ద్వారా నడిపించారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. మీ ఆత్మ ద్వారా వారు నడిచేవారు. నీ స్తోత్రాలు స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. కృపామయడానికి వందనాలు తండ్రి మాకు అనుగ్రహించిన ప్రభా. అవును ప్రభా తల్లి సంఘమైన బ్రోని బట్టి నీ స్తోత్రాలు స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. నేను ఎంతో ప్రభా భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రభా సంఘాన్ని విడిపించినందుకే నీ స్తోత్రాలు స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. అక్కడ ఉన్న సేవకులందరికీ ప్రభా ఏక మనసు ఏక ఆత్మ దయచేయండి ప్రభా, నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. నాయన నీకు వందనాలు, కృప చూపించండి ప్రభా. నీకు భయపడేవారుగా, నీ వాక్యానికి భయపడేవారుగా ప్రభా, నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా తండ్రి ఎబ్రోన్లో ఉన్న వారందరికీ సహాయం చేయమని ప్రార్థించుకున్నాం ప్రభా, నీకు వందనాలు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలంటారు తండ్రి. అవును ప్రభా, పునాదులు మళ్ళీ తిరిగి కట్టే దేవుడు నీవే ప్రభా, నీ స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట అని 4 స్తంభాల మీద ప్రభా నీ ప్రియుడైన తండ్రి భక్సింగ్ గారు ప్రభా నిర్మించిన ఆ స్తంభాన్ని జ్ఞాపకం చేసుకొని కృప చూపించి ప్రభా ఆ యొక్క పరిచర్యను ప్రభా నీ ఆత్మ ద్వారా జరిగించండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. మనుషుల వైపు ధనం వైపు కాదు ప్రభా, నీ ఆత్మ తండ్రి సులువుగా చిక్కులు పడి సాతాన్ని విడిచిపెట్టి ప్రభా విశ్వాసం కర్తను దాన్ని కొనసాగించండి యేసు వైపు చూస్తూ తండ్రి ఆ పరిచర్యను ముందుకు జరిగించమని ప్రార్థించుకున్నాం ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఆ సంఘాలను బట్టి అనేకులు ఆదరించబడాలి ప్రభా, ఆ సంఘాలను బట్టి అనేక సంఘాల్లో నెమ్మది సమాధానం కలగాలి ప్రభా. కృప చూపించి సహాయం చేయండి తండ్రి, నీకు వందనాలు. ఎబ్రోన్లో గొప్ప కార్యం చేయండి, కృప చూపించండి ప్రభా, నీకు వందనాలు. సమాధానకర్తయ్య దేవుడు అంటున్నారు ప్రభా, నీకు వందనాలు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తానంటున్నారు ప్రభా, నీకు వందనాలు. ఎబ్రోన్లో ఉన్న గలిబిలంతటిని ప్రభా సమాధానకర్తగా శీఘ్రంగా సాతాను చెదగదొక్కినందుకే నీ స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆయన దైవజనులందరికీ ఐక్యత దయచండి తండ్రి. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకునే భాగ్యం దయచండి ప్రభా, నీకు వందనాలు. అపో తండ్రి నీకు వందనాలు. బర్నబా కూడా నాయన తండ్రి తనకంటే వెనకాల వచ్చిన తండ్రి అపోస్తులైన పౌలును కూడా ఎంతగానో హెచ్చించిన వాడుగా తండ్రి మొదటి స్థానం ఇచ్చిన వాడుగా ఉంటున్నాను. అట్టి రీతిగా ప్రభా ఎవరు యోగ్యుల ప్రభా గుర్తెరిగి వారికి ప్రభా ఆత్మీయంగా వారిని ప్రభా బలపరిచే కృపను ప్రభా మీరు అనుగ్రహించి సహాయం చేయండి. వాక్యానుసారంగా ప్రవర్తించడానికి సహాయం చేయండి తండ్రి. చెప్పేవారిగా ఉండకుండా తండ్రి వాక్యాన్ని వారి హృదయాల్లో వారి సాక్షి జీవితాలు కూడా నిలకడగా ఉండేవారుగా సహాయం చేసి కృప చూపించండి ప్రార్థించుకుంటాం. అమ్మ మా సంఘాన్ని కూడా కాపాడి కృప చూపించండి. మా సంఘంలో ఉన్న అక్కర్ల అవస్థలన్నీ క్రీస్తు యేసులో తీర్చి నీ నామానికే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు చెల్లించుకుంటూ నీ కృపను బట్టి ప్రభా నాయన ఇంతవరకు నాయన నీ జీవవాక్యం ద్వారా నీ దాసుని ప్రభా నీ ఆత్మతో అభిషేకించి ప్రభా నీ కృపలో బలపరిచిన ఆయన అపోస్తల కార్యం 15వ అధ్యాయం ద్వారా అనేక విషయాలు తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చిన నీ కృప అంతటిని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దయతో ప్రభా మీరు తండ్రి బర్నబాను గురించి అనేక విషయాలు మీరు మాట్లాడుతూ వచ్చినారు తండ్రి, నీకు వందనాలు. 12 విషయాలు అంతరంలో ఉన్న గుణలక్షణాలు మీరు తండ్రి ప్రచురణ చేస్తూ వచ్చినందుకే నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నిజముగా నాయన హెచ్చరించేవాడు, బలపరిచేవాడు ప్రభా, సహాయం చేసేవాడు ప్రభా, నాయన ఇంకా ఆదరించేవాడు ప్రభా, నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అనేకమైన తండ్రి పరిస్థితుల్లో కూడా ప్రభా ఎంతో జ్ఞానము కలిగిన వ్యక్తిగా నాయన తండ్రి సంఘాన్ని ఆదరించి బలపరిచి కృప చూపి నడిపించే సహాయకుడుగా ఉంటూ వచ్చినాడు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు తండ్రి హెబ్రోన్లో కూడా జరుగుతున్న ప్రతి సంగతిని గూర్చి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నావు తండ్రి. బర్నబా లాంటి తండ్రి శ్రేష్టమైన వ్యక్తులను మీరు లేపుకోండి ఆత్మీయంగా ప్రభా. నాయన మనుషులు పైరూపం చూస్తారు కానీ దేవుడు అంతర్యాలు చూసేవాడు గనుక ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నిజముగా అటువంటి తండ్రి బర్నబా లాంటి తండ్రి శ్రేష్టమైన వ్యక్తుని మీరు నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి తగ్గింపు గల వారిని ఆత్మలో ఎవడైతే విరిగి నలిగి దీనుడై నాయన తండ్రి వణుకుతూ ఉంటాడో వాడిని మాత్రమే లక్షణము తను సెలవిచ్చిన దేవుడు. అటువంటి వారిని మీరు లేపుకొని నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని సెలవిచ్చిన మాట, సంఘానికి ఇచ్చిన వాగ్దానం నీ సమాధానపరిచి ఐక్యపరిచి నీ శాంతిని అనుగ్రహించి ఆ కలవరాన్ని అంతటి కూడా మీరు తొలగించి మీరు కృప చూపించే దేవుడుగా నువ్వు ఉన్నావని సంధిలో ప్రార్థించుకుంటున్నాను తండ్రి. మీరు సహాయం చేయండి తండ్రి పునాదులు పాడుపైపోగా నీతిమంతుడు ఏం చేయగలడని వాక్యం సెలవిస్తుంది గనక ప్రభా నీతిమంతులను మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడు గనక ప్రభా ఎక్కడైతే దుర్నీతి దుష్టత్వము తండ్రి నీకు ఆయాసం కలిగించే
ఇచ్చే స్థితి ఆయన, అటువంటి స్థితిలో నుంచి నాయన అపవాదిని మీరు బంధించి ప్రభా నీ కార్యాలన్నిటి కూడా మీరు తండ్రి జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆ దైవజనుడు ఏదైతే ప్రభా నీ సన్నిధిలో గోజాడుకొని ప్రభా నిజముగా తండ్రి అపోస్తల బోధ సహవాసం రొట్టె విరుచుట ప్రార్థన చేయటం ఎడతిక్క తండ్రి 4 స్తంభాల మీద తండ్రి మీరు కట్టే దేవుడవు తండ్రి, పాడైపోయిన తండ్రి దావీదు గుడారాన్ని తిరిగి బాగు చేసినట్టుగా ప్రభా ఎజ్రా నెహెమీయా ఏ రీతిగా యెరూషలేము గుమ్మాలు కాలిపోయినప్పుడు తిరిగి సమకూర్చుకున్నట్లు ప్రభా మీరు కృప చూపి నాయన మీరు సహాయం చేసి నీ కార్యం కలుగజేసి మీరు తండ్రి నీకు అసాధ్యమైంది ఏదీ లేదు గనక తండ్రి సమస్తం సమకూడి మేలు కొరకు జరిగించే గొప్ప దేవుడవు అని మా పక్షాన తండ్రి యుద్ధం చేసేవాడవు నీవే గనక నీ గొప్ప కార్యాలు చేసి మీ నామానికి మహిమ కలుగునట్లు కీర్తి కలిగినట్టు ఎక్కడైతే నా నామానికి అవమానం వచ్చిందో ప్రభా అక్కడ ఖ్యాతియు మంచి పేరునిస్తానని వాగ్దానాలు ఎత్తిపట్టుకుంటూ అన్ని జనుల మధ్య ప్రభా అపకీర్తి నీ నామానికి కలగకుండానట్లు ప్రభా మీరు దయతో జ్ఞాపకం చేసుకొని సమకూర్చి ఆ మొదటి పరిశుద్ధత ప్రభా అక్రమం విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఆ మొదటి ప్రేమ తిరిగి మీరు కలగజేసి ప్రభా నీ కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి. నువ్వు గొప్ప దేవుడవు తండ్రి ప్రభా, నువ్వు తప్ప మాకు దిక్కు లేదు, ఆశ్రయం లేదు, దుర్గము లేదు. నీవేం ఆశ్రయ దుర్గము, మా నమ్మకమైన దేవుడవు ప్రభా. నీ కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటూ నువ్వు చేసినావని విశ్వసిస్తూ నమ్మి ప్రభా నీ సన్నిధిలో ప్రభా మేమందరం చేసిన ప్రార్థన వైపు నీ చెవులు ఆలకించి మీరు అంగీకరించినందుకై నాయన మీరు కార్యం జరిగించినందుకై నీ కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ బిడ్డలు చేసిన ప్రార్థనతో దయతో నా ప్రార్థన కూడా నా తండ్రి నీ సన్నిధిలో చేరింది, నీ ధూపార్తిలో చేరిందని విశ్వసిస్తూ సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ మా ప్రియుడు మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి కృతజ్ఞత వందనాలు అర్పించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. మా తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభువు మా సురక్షకుడైన యేసయ్య దయగల ధన్యకరమైన నామమున మీకు వందనములు స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించేదానికి నాలో మాలో ఏ మంచి లేదు. మీరు ప్రేమగల దేవుడు, దయగల దేవుడు గనుక మేము బ్రతుకుతున్నాము తండ్రి. ఎందు నిమిత్తమై తండ్రి మీరు మాట్లాడుతున్నారు తండ్రి. అనేక విషయాలు బర్నబాను గురించి, పౌలు గారిని గురించి, మార్క్ గారిని గురించి కూడా మీరు మాట్లాడినారు. మా ప్రేమల ప్రభువా, అపోస్తలుడైన పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికే ప్రాధాన్యం ఇచ్చినాడు. బర్నబాలో ఉండే గొప్పతనాన్ని కూడా మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనములు స్తోత్రములు. తన భూమిని అంతా అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టినటువంటి వ్యక్తిగా చూపించినందుకు మీకు వందనములు స్తోత్రములు. మేము కేవలం మాటలతో కాకుండా క్రియల మూలకంగా క్రియాపూర్వకంగా జరిగించుట కృప చూపించమని వేడుకొంచున్నాము. మా ప్రేమ హెబ్రోన్లో సంగతులన్నీ సరిచేయమని వేడుకొంచున్నాము. అదేవిధంగా మణిపూర్లో జరుగుతున్నటువంటి ఘోర కృత్యాలు మీరు ఎరుగుదురు. ఆ బిడ్డలకు కావలసిన ఆదరణ దయచేయమని వేడుకొంచున్నాము. మా ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా తండ్రి, అంతే మాత్రం కాకుండా మీకు విరోధంగా తలెత్తుతున్నటువంటి కార్యక్రమాలన్నీ వమ్ము చేయమని వేడుకుంటూ సంగతులన్నీ తండ్రి సరిచేయమని, హెబ్రోన్లో కూర్చున్న అనేక మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు మీ కృపాకార్యం జరిగించి మహిమ పొందమని, ఈ చిన్న సంఘమును కూడా ఫిలదెల్ఫియాను కరుణించి కాపాడమని, జరుగుతున్న కూడికలన్నిటి విషయంలో కూడా దయ చూపించమని యేసయ్య నమ్మకమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరి ప్రార్థనకు రాగలిగిన, ప్రార్థన చేయగలిగిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసయ్య నమ్మకమైన నామమున మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాము తండ్రి.